మనం టైంకి మొదలు పెట్టేద్దాం. సోహం విద్య అను ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుపుతున్న ఈ ప్రశ్నోత్తర సమావేశానికి అందరికీ స్వాగతం. నా పేరు డాక్టర్ మల్లాది శ్రీనివాస శాస్త్రి. అలాగే మనకి సందేహాలని నివారించడానికి మనతో మాట్లాడబోతున్న మహా వ్యక్తి పేరు శ్రీ పోలిశెట్టి రాఘవరావు గారు. సో ఈయన ఆల్రెడీ మనకు ఒక వెబినార్ చేశారు, పురాణాల్లో విజ్ఞానం అని చెప్పి. తద్వారా అదే కాకుండాను మనం చేసే సనాతన ధర్మం ద్వారా జీవన వికాసం అనే వెబినార్ లో కూడా కొన్ని ధర్మ సందేహాలు ఏవైతే వచ్చాయో దాన్ని వివరంగా కొంచెం మనకి అర్థమయ్యేటట్లు తెలియజేయడానికి ఈయన ఇవాళ స్వతహాగా ఆయన ఆలోచన ద్వారానే ఇది మనం చేయడం జరుగుతుంది. సో అందుకు కొన్ని ప్రశ్నలు అయితే మనకు వచ్చాయి. వాటిని నేను ఒకటి తర్వాత ఒకటి చదువుతాను. అవి వాటి ఉత్తరాలు కూడా మనం రాఘవరావు గారి ద్వారా విందాము. శ్రీనివాస్ గారు నన్ను కోహోస్ట్ గా యాడ్ చేస్తారా? నేను షేర్ అలాగే అండి, ఒక్క నిమిషం. మీరు ఓకే, విజయ్ భాస్కర్ కదండి? విజయ్ భాస్కర్, రైట్. ఓకే ఓకే రైట్. యా ఓకే. మీరు ఆల్రెడీ ప్రశ్నలు మీరు కూడా స్లైడ్స్ లో పెట్టారా? అంటే మీరు చెప్పండి, పర్వాలేదు. రెండు చెప్పినవి ఆల్రెడీ ఇందులో పెట్టాను, మిగిలినవి తప్పకుండా. అయితే ఒక్కసారి మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి. అయితే ఓకే. ఓకే అయితే మొదటి ప్రశ్న, ఇప్పుడు మనం ఇప్పటికే చాలా సార్లే మనం సనాతన ధర్మం ద్వారా జీవన వికాసం అను వెబినార్స్ చేయడం జరిగింది. అందులో గృహస్థాశ్రమం గురించి మనం మాట్లాడుతూ ఉన్న సందర్భాలలో కర్దమ ప్రజాపతి మరియు దేవాహుతి వారి కథ మనం వినడము, తద్వారా గృహస్థాశ్రమంలోని మనం పాటించాల్సిన నియమాలు ఎలా ఉండాలి, వారిని ప్రేరణగా మనం తీసుకుని ఎలాగా అన్యోన్యంగా దంపతులుగా జీవిస్తూ మోక్ష మార్గం వైపు ప్రయాణం చేయాలి అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు మనం గొప్ప విషయం ఏంటంటే మన ధర్మానికి సంబంధించి మనకి ప్రశ్నలు వేసే స్వేచ్ఛ ఉంది. ఆ ప్రశ్నలు వేసే స్వేచ్ఛలోని మనం అన్ని కోణాలలోంచి మనం చూడడానికి కూడా ఒక అవకాశం, ఒక మానవ స్థాయిలో ఉంటూ మనం దేవతల పట్ల వారి యొక్క అనుభవాలు కానీ అటువంటివి కూడా మనం చూసి వారి అలవాట్లు కానీ వారి ఆలోచన విధానము, ఋషులు ఎవరినైనా సరే మనం ప్రశ్నించి తెలుసుకోగలిగే మనకి అవకాశం మన ధర్మం మనకి కల్పిస్తుంది. అలాగా కర్దమ ప్రజాపతి విషయంలోని ఒక ప్రశ్న వచ్చింది. చాలా చక్కటి ప్రశ్న అడిగారు ఇది వరకు ఒక డాక్టర్ గారు మన వెబినార్లో. అది ఏంటంటే, కర్దమ ప్రజాపతి మధ్యలోనే, అంటే తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూను పిల్లలు పుట్టిన తర్వాత మధ్యలోనే భార్యని వదిలి తపస్సు చేయడానికి వెళ్ళాడు. అయితే మరి అలా చేసిన భర్త తన స్వధర్మాన్ని విడిచిపెట్టడం కాదా అని ప్రశ్న ఒక డాక్టర్ గారు అడిగారు. సో దీనికి ఇప్పుడు మనం రాఘవరావు గారి సమాధానం తెలుసుకుందాము. రాఘవరావు గారు. అందరికీ నమస్కారం అండి. ఇందులో నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. ఈ కర్దమ ప్రజాపతి యొక్క చరిత్రని మనం కొంచెం విపులంగా చూసుకున్నట్టయితే తప్పకుండా దానికి ఆ ప్రశ్నకి జవాబు మనకే తెలిసిపోతుంది. ఏంటంటే, బ్రహ్మదేవుడి యొక్క విధి ఏంటి అంటే సృష్టి కార్యక్రమం, సృష్టి చేయడం. అయితే బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యక్రమంలో కొన్ని అంశాలని తనకు సహకారంగా
ఎవరైనా ఉండి చెయ్యాలని చెప్పేసి కొంతమంది ప్రజాపతుల్ని సృష్టించాడు. ప్రజాపతులు అంటాము, లేదంటే బ్రహ్మ మనస్ఫూర్తులు అంటాము, అలాంటి వాళ్ళని సృష్టించారు. అలాంటి ప్రజాపతుల్లో కర్దమ ప్రజాపతి అనే ఒక ఆయన ఉన్నారు. ఆయనకి కూడా ఈ సృష్టి కార్యక్రమంలో భాగాన్ని పంచిపెట్టాడు బ్రహ్మ. అయితే ఆయనకి ఎంతసేపు కూడా విష్ణు సాయుధ్యం పొందాలనేటువంటి ఆకాంక్ష. అంచేత విష్ణుదేవుని ప్రార్థించి ఇలాగ బ్రహ్మదేవుడు నాకు ఈ విధి నిర్వహణ అప్పగించారు కాబట్టి, కానీ నేను ఇలా అనుకుంటున్నాను కాబట్టి నాకు ఒక అనుకూలవతమైనటువంటి, అంటే నా ఆధ్యాత్మిక మార్గానికి అడ్డు చెప్పకుండా చక్కగా నాతో కలిసి వచ్చేటువంటి భార్య కావాలి అని చెప్పి విష్ణుదేవుడిని కోరుకున్నాడు. సరే అలాగే తప్పకుండా చేయమని చెప్పేసి విష్ణుదేవుడు వరం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ వర ప్రభావం ఏమైందంటే, నారదుడు స్వయంభూమనువు దగ్గరికి వెళ్ళి ఈ కర్దమ ప్రజాపతి అనేటువంటి ఆయన చాలా గొప్పవాడని చెప్పేసి చెప్పాడు. ఆ మాటలు విన్న స్వయంభూమనువు కుమార్తె దేవహూతి అనే అమ్మాయి, అయితే అలాంటి గొప్పవాడినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పడంతో స్వయంభూమనువు ఆయన భార్య అయినటువంటి శతరూప ఈ అమ్మాయిని తీసుకొని కర్దమ ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. వచ్చి మా అమ్మాయి నేను వివాహం చేసుకుంటా అంటుంది కాబట్టి మీరు చేసుకోవాల్సింది అని చెప్పేసి ప్రార్థిస్తే, అప్పుడు కర్దమ ప్రజాపతి చెప్పాడట, క్లియర్గా చెప్పాడు. ఏంటంటే, నేను ఇలా విష్ణు సాయుధ్యం పొందాలని అనుకుంటున్నాను, కానీ నాకు ఇచ్చినటువంటి విధి నిర్వహణ ఏంటంటే ఇక్కడ సృష్టిని కొనసాగించడానికి కొంత సహకారం చెయ్యాలి. అందుచేత నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు సంతానం కలిగిన తర్వాత నేను నా తపస్సుకు వెళ్ళిపోతాను, దానికి మీరు అడ్డు చెప్పకూడదు అని ముందే నిబంధన చెప్పేశాడు. దానికి ఆ ముగ్గురు కూడా ఒప్పుకున్నారు. వివాహం జరిగింది. అప్పుడు స్వయంభూమనువును శతరూప వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మాత్రం అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళిద్దరూ ఉన్నారు కానీ చెప్పేసి మామూలు గృహ జీవితానందం కాకుండా ఆయన పూజలు పునస్కారాలు తపస్సులు చేసుకుంటుంటే, ఈమె పతివ్రతగా ఆయన ఏది కావాలో అన్ని కూడా సమకూరుస్తూ అలా గడుపుతున్నారు. కొంతకాలం గడిచిన తర్వాత చూశాడు ఆయన, అయ్యో ఈవిడేమో రాజకుమార్తె, సుకుమారంగా పెరిగింది, ఇటువంటి స్త్రీ నా కోసం అని చెప్పేసి ఇలా సేవలు చేస్తూ ఈ విధంగా బలహీనంగా అయిపోయింది, అందం కూడా తగ్గిపోయింది అని జాలేసి ఏం చేశాడు, వెంటనే ఆమెను ఇదివరకు ఎలా ఉండేదో అలా అందంగా బలంగా అయ్యేలాగా తన తపశ్శక్తితో మార్చేసి తను కూడా ఒక గంధర్వుడు మాదిరిగా అందంగా అయిపోయాడు. ఇంకా ఏంటంటే తన తపశ్శక్తితో ఒక విమానాన్ని సృష్టించాడంట. అంటే మరి బహుశా ఆ కాలంలో అంటే విమానాన్ని తయారు చేసినటువంటి మొదటి మానవుడు అని చెప్పుకోవచ్చేమో మనం. ఆ తయారు చేసి ఆమెను తీసుకుని ఆ విమానం ఎక్కి బయలుదేరారు. అంటే ఇప్పుడు అంటారు చూడండి హనీమూన్ కని, అలా హనీమూన్ బయలుదేరాడు. కానీ ఏదో ఒక స్థలం కాదు, మొత్తం యావత్ ప్రపంచం కూడా అలా తిరుగుతూ 100 సంవత్సరాలు, 1-2 కానీ 100 సంవత్సరాల పాటు గృహ జీవితానందాన్ని అనుభవించారు వాళ్ళు. అప్పుడు వారికి 9 మంది పుత్రికలు కలిగారు. అప్పుడు ఆ 9 మంది పుత్రికలతోనూ ఈ భార్యతోనూ తిరిగి తన ఆశ్రమానికి వచ్చాడు విమానంలో. అప్పుడు అర్థమైపోయింది దేవహూతికి, ఓ ఈయనకి మేము మాట ఇచ్చాము, ఆ మాట ప్రకారం ఆ సమయం వచ్చేసిందని చెప్పేసి భర్త చెప్పింది. నాకు అర్థమైంది ఓకే, కనెక్షన్ పోయినట్టుంది సార్. కరెంట్ ఏమైనా పోయింది? 1వ ప్రశ్న పూర్తయిందండి. ఓకే, పూర్తయిందా? ఓకే, రైట్. ఒకసారి స్క్రీన్ షేర్ ఆపుతున్నాను మీది. అలాగే. ఓకే, సో అయితే మనకి అదే మీరు చెప్పిన సమాధానం నేను వినలేకపోయాను. మళ్ళీ బహుశా రికార్డింగ్ కూడా అది అవ్వలేదు. ఫోన్లండి. ఓకే, రెండవ ప్రశ్న అయితే ఇప్పుడు, ప్రతి మహాయుగంలోనూ అవే దశావతారాలు, రామాయణం, మహాభారతం, ఇతర పురాణాలు మళ్ళీ మళ్ళీ అదే ప్రకారం జరుగుతాయా?
ఇది కూడా మనం సనాతన ధర్మం ద్వారా జీవన వికాసం వెబినార్లోని ఆసక్తికరమైన ప్రశ్న అడగడం జరిగింది. అది ఏ కాంటెక్స్లోనంటే, మన సృష్టి స్థితి లయ ప్రతి కల్పంలోని ఒక్కలాగే జరుగుతూ ఉంటాయా, లేకపోతే చిన్న మార్పులు ఏమైనా కూడా ఉంటాయా అనే విషయంలోని ఈ ప్రశ్న అడగడం జరిగింది. మీ సమాధానం అండి. అలాగే ఈ విషయం నేను కూడా ఒక గ్రంథంలో చదివాను. అంటే అన్ని మహాయుగాల్లోనూ కూడా ఒకే విధమైనటువంటి చరిత్రలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు రాశారు. కానీ అది నిజం కాదు అని మనం చెప్పుకోక తప్పదు. ఏ మహాయుగానికి ఆ మహాయుగమే. అన్ని మహాయుగాల్లోనూ ఒకే విధమైనటువంటి పురాణాలు ఇతిహాసాలు జరగవు అని చెప్పుకోక తప్పదు. ఎందుచేత అంటే సరే, ఈ సృష్టి, ఈ మానవ జీవితాలు ఇవన్నీ కూడా దేవుడు ఆడించేటువంటి జగన్నాటకాలే. కానీ మళ్ళీ 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 అవే 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 జరగటానికి ఎన్నండి, ఒక కల్పకంలో 1000 మహాయుగాలు ఉంటాయి. అంటే 1000 సార్లు రామాయణాలు, 1000 సార్లు భారతాలు, 1000 సార్లు కలియుగాలు, 1000 సార్లు మీరు నేను అందరం పుట్టి ఇలాగ వెబినార్లు జరుపుకుంటూ ఉంటామని చెప్పేసి అనుకోవడానికి ఏ విధమైనటువంటి ఆధారం కూడా నాకు కనిపించడం లేదు. ఇదేమి సినిమా కాదు కదా, మార్నింగ్ షో తర్వాత మ్యాట్ని, తర్వాత ఫస్ట్ షో, సెకండ్ షో, అదే ఆట అదే సినిమా చూపించడానికి అవే చరిత్రలు రావు. అయితే వీటికి అలా చెప్పుకోవడానికి ఏంటి మనకి ఆధారము అంటే, కొన్ని ఆధారాలు మనకి పురాణాల ద్వారానే మనం చూసుకుందాం. కొంతమంది పండితులు ఏం రాశారంటే, రామాయణ మహాకావ్యము మన మహాయుగంలో జరగలేదు. ఎప్పుడు జరిగింది అంటే 24వ మహాయుగంలో జరిగింది అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. అంటే 24వ మహాయుగం అంటే ఇప్పుడు మనకి జరిగేది 28వ మహాయుగం. 7వ మన్వంతరంలో 28వ మహాయుగం జరుగుతుంది. అంటే రామాయణం ఎప్పుడు జరిగింది అని లెక్క కడితే సుమారుగా 1,81,00,000 సంవత్సరాల పూర్వం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా మరి వరాహ అవతారం ఎప్పుడు అంటే 10 కోట్ల సంవత్సరాల పూర్వం, నరసింహ అవతారం అంటే 8 కోట్ల పూర్వం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఈ సూత్రాన్ని చెప్పిన వాళ్ళు చెప్పారు. కానీ అది ఎంత మాత్రం సమంజసంగా కనిపించదు. ఎంచేతంటే అన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ హిందూ దేశంలో మానవ జాతి కాదు కదా, అసలు జీవజాతి అనేటువంటిది ఉందా, ఉండే అవకాశం ఉందా అంటే దానికి సైన్స్ ఎంత మాత్రము ఒప్పుకోదు. అయితే సైన్సే గొప్పదా అని అనుకోక్కర్లేదు మనం. ఎందుకంటే చాలా విషయాలు ఆధునిక సైన్స్ కంటే మన పురాణ ఇతిహాసాల్లోనే మంచి చక్కటి విషయాలు చెప్పడం జరిగింది. కానీ ఈ విషయంలో మాత్రం ఈ సైన్స్ ని ఒప్పుకోక తప్పదు. అంతేతంటే అంత పూర్వకాలంలో మానవ జాతి లేదు, అందుకని అది నిజం కాదు. అయితే వీళ్ళు చెప్పిన సూత్ర ప్రకారం మాత్రం 24వ మహాయుగంలో రామాయణం జరిగింది అంటే ఇంకా 28వ మహాయుగంలో జరగలేదనే దాని భావం. అంటే అన్ని యుగాల్లోనూ రామాయణం జరుగుతుంది, అన్ని యుగాల్లోనూ భారతం జరుగుతుంది అనే వాదాన్ని వీళ్ళు కొట్టేస్తున్నారు. ఇకపోతే రెండోది చూద్దాం. మనకి సప్త ఋషుల పేర్లు తెలుసు. సప్త ఋషుల పేర్లు ఏమిటి అంటే ఏం చెప్తాము? వశిష్ఠ, గౌతమ, భరద్వాజ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, జమదగ్ని. ఇవి సాధారణంగా మనం చెప్పుకునేటువంటి సప్త ఋషుల పేర్లు. అయితే మన హిందూ గ్రంథాల్లోనే మరొక పేర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అత్రి, అంగీరసుడు, వశిష్ఠుడు, మరీచి అని చెప్తున్నారు. మరైతే ఇంతకీ ఎవరు అసలైనటువంటి సప్త ఋషులు అని అడిగితే దానికి సమాధానం ఏమిటి అంటే అది కూడా మనకి పురాణాల్లోనే లభిస్తుంది. ఒక్కొక్క మహాయుగంలోనూ ఒక్కొక్క బృందం సప్త ఋషులుగా ఉంటారు. అంటే ఈ సప్త ఋషి పీఠం అనేది ఏంటంటే నిజానికి అవి ఒక ఏమని చెప్పుకోవాలి, ఒక డిగ్రీ అనుకోండి, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక అధికార పీఠం అనుకోండి, ఏదైనా సరే. ఎందుకంటే భూమి మీద ఆ కాలంలో
ఎవరైతే గొప్ప గొప్ప జ్ఞాన విజ్ఞాన విశేషాలను కనుక్కుంటారో ఆ ఋషుల యొక్క పేర్లు ఆకాశంలో ఉన్న సప్త ఋషి మండలంలోని 7 నక్షత్రాలకి పెడతారు. అంటే ఆ పీఠానికి అధిపతిని చేస్తారన్నమాట. ఆ విధంగా చేయటం వల్ల ఇవి పేర్లు మారుతూ ఉంటాయి. ఎప్పటికీ ఒక్కొక్క మహాయుగంలోనూ ఒక్కొక్క బృందం, అంటే అన్ని మహాయుగాల్లోనూ ఒకే విధంగా సప్త ఋషులు ఉండరు. మరి అలా ఒకే సప్త ఋషులు ఉన్నప్పుడు వాళ్ళ చరిత్రలు ఉండవు. వాళ్ళ చరిత్ర లేకపోతే ఇంకా రామాయణ మహాభారతాది ఇతర చరిత్రలన్నీ కూడా జరిగేటువంటి అవకాశం లేదు, మరి జరిగే అవకాశం లేదు. అయితే ఈ సప్త ఋషులు నిజంగా ఆకాశంలో మారుతున్నారా అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి అంటే నిజంగానే సప్త ఋషుల యొక్క స్థానాలు మారుతాయి అని చెప్పేసి ఆధునిక సైంటిస్టులు కూడా చెప్తా ఉన్నారు. ఎలా అంటే నక్షత్రాలు కదలవు, స్థిరంగా ఉంటాయి అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన మానవ జీవితాలతో పోల్చి చూసుకుంటే అవి కదలవు, రైటే. కానీ కొన్ని లక్షల సంవత్సరాలకు మాత్రం ఆ నక్షత్రాలకు కూడా స్థానాలు మారిపోతాయి. ఎందుకంటే నక్షత్రాలు కూడా చలిస్తూనే ఉంటాయి. అది మనకి తెలియనంత చాలా స్వల్పంగా తేడా కనిపిస్తుంది కాబట్టి తెలియదు. అది మీరు ఇదిగో ఈ పక్కన జిప్ అని చూసారా, ఈ బొమ్మలో ఎడమ వైపున కుడి వైపున ఉన్నటువంటి జిప్ లో చూడండి, అవి ఆ సప్త ఋషి మండలమే. అది ఎలా మారుతుంది అనేటువంటిది ఆధునిక శాస్త్రవేత్తలు గణించి ఇచ్చారు. ఇదిగో ఇలాగ 1,00,000 సంవత్సరాల క్రితం అలా ఉండేది. ఆ తదుపరి ఇదిగో ఇలాగ ప్రస్తుతం ఇలా ఉంది. మరో 1,00,000 సంవత్సరాల తర్వాత ఆ చివరి స్టేజ్లోకి వస్తాయన్నమాట. అలాగ మారిపోతూ ఉంటాయి. అలా మారుతున్న విషయాన్ని అంత ప్రాచీన కాలంలోనే మన ఋషీశ్వరులు కనుక్కున్నారంటే ఏ స్కోపులు అప్పుడు ఉన్నాయో మనకి తెలియదు. కానీ ఇంత గొప్ప విషయాన్ని లక్షల సంవత్సరాల మార్పుని వాళ్ళు కనుక్కొని ఇలాగా సప్తఋషి బృందాల యొక్క పేర్లు మార్పులు చేస్తూ వచ్చారంటే వాళ్ళ యొక్క విజ్ఞాన శక్తికి మనం జోహార్లు చెప్పవలసిందే. అంచేత ఏదైనా మహాయుగానికి ఋషులు మారిపోతారు, ఆ ఋషుల చరిత్రలు మారిపోతాయి. ఇకపోతే తర్వాత ఇంకొకటి మనం చెప్పుకోవచ్చు ఏంటంటే వ్యాసుడు. వ్యాసుడు అంటే ఎవరు అంటే ఇది కూడా ఒక మనిషి పేరు కాదు. వ్యాసుడు అంటే అది ఒక పిహెచ్డి డిగ్రీ లాంటిది అనుకోవచ్చు మనం. ఎంచేతంటే ఎవరైతే వేదాలని గుట్టగా ఉన్నప్పుడు వాటిని విడగొట్టి 4 వేదాలుగా విభజిస్తారో వారిని వ్యాసుడు, వేద వ్యాసుడు అంటారు. ఈ వ్యాసులు కూడా ఒకే వ్యాసుడు ఉండడట. వాళ్ళు కూడా ప్రతి మహాయుగంలోనూ ద్వాపర యుగంలో ఒక వ్యాసుడు పుడుతూ ఉంటాడు. అంచేత అన్ని మహాయుగాల్లోనూ ఒకే వ్యాసుడు ఉండడు, ఒకే చరిత్ర ఉండదు. మన మహాయుగంలో ద్వాపర యుగంలో వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు. ఈయన పరాశరుడు సత్యవతిలకు విష్ణుదేవుని అంశగా జన్మించిన వాడు ఈ వ్యాసుడు. మరొక మహాయుగంలోకి మరో వ్యాసుడు వచ్చేస్తాడు, ఈయనుండడు. అలాగే గత మహాయుగంలో మరో వ్యాసుడు, ఇలాగా వాళ్ళు కూడా మారిపోతూ ఉంటారు. మరి వ్యాసుడు మారిపోయాడంటే వ్యాసుడితో పాటు ఆ వేద భాగాలు, ఆ పురాణాలు, ఉప పురాణాలు, మరి భారతం అన్నీ కూడా వేరే వేరే ఉండాలి కాదు తప్ప ఒకే భారతాలు, ఒకే రామాయణాలు, ఒకే పురాణాలు జరగవు అని చెప్పేసి దీనివల్ల కూడా మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి చూద్దాము ఏంటంటే భూగోళం మీద మన భూభాగాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి వస్తే మన ఆధునిక సైంటిస్టులు మనకు కొన్ని ఇలాగ బొమ్మలు గీశారు. ఇది చూడండి, ఇది సుమారుగా 22 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద మన భూభాగాలు ఈ విధంగా ఉండేవట. అయితే అది కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగిపోయాక అంటే 150 కోట్ల సంవత్సరాలకి ఇలా విడిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత 10 కోట్ల సంవత్సరాలకి ఈ విధంగా విడిపోయాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇలా మారిపోతూ వస్తూ ఉన్నాయి. అలాగ లక్షల కోట్ల సంవత్సరాలు జరుగుతూ ఉండేసరికి ఆ మారి ఈ విధంగా వచ్చాయి. మరి ప్రతి మహాయుగంలోనూ ఒకటే జరగాలి అంటే ఈ మొదటి 3 బొమ్మల్లోనూ మన భారతదేశం యొక్క బొమ్మ లేదు, అప్పటికి ఏర్పడలేదు.
భారతదేశం ఏర్పడలేదంటే సింహళం ఇంకెక్కడ ఏర్పడుతుంది? శ్రీలంక కూడా లేదు. మరి అటువంటి అప్పుడు రాముడు ఎక్కడి నుంచి ఎక్కడికి వారధి బంధించాలి? అది జరగదు. అంటే ముందు జరిగినటువంటి 27 మహాయుగాల్లోనూ కూడా ఈ వారధి బంధనం అనేటువంటిది అవకాశం కనపడటం లేదు. అలాగే ఎక్కడ ద్వారక ఉంది, ఎక్కడ అయోధ్య ఉంది, ఇవన్నీ తర్వాత మన మహాయుగంలో ఏర్పడినటువంటి కాబట్టి ఈ చరిత్రలన్నీ కూడా, ఈ పురాణాలన్నీ కూడా, ఈ ఇతిహాసాలన్నీ కూడా మన మహాయుగంలో మాత్రమే జరిగాయి, జరుగుతున్నాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతకుముందు జరగాలంటే ఈ మరి ఎక్కడ ఆ భూభాగాలు ఏమి కూడా ఆ అవకాశం కనపడలేదు. ఆ ఊళ్ళు, ఆ ప్రాంతాలు ఎక్కడ కూడా మనకి కనిపించవు. తర్వాత ఆఖరి విషయం ఏంటంటే, ఇప్పుడు కలియుగం అయిపోతే మళ్ళీ కృతయుగం ప్రారంభం అవుతుంది అని చెప్పారు. బాగుంది. అంతేగాని మళ్ళీ కృతయుగంలో పాతవే జరుగుతాయని మాత్రం అందులో చెప్పలేదు. పైగా ఇంకోటి ఏంటంటే, కొంతమంది చిరంజీవుల పేర్లు మనకి ఇచ్చారు. ముఖ్యంగా మార్కండేయుడు, అలాగే ఆంజనేయ స్వామి, ఇంకా మరి విభీషణుడు, కృపుడు, అశ్వత్థామ, పరశురాముడు, వీళ్ళందరూ కూడా చిరంజీవులుగా లెక్క. అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా జీవించే ఉంటారు. వారికి మరణం లేదు. వారికి మరణం లేదు అంటే అటువంటి అప్పుడు మొట్టమొదట మహాయుగంలో పుట్టినటువంటి ఈ మార్కండేయుడు తర్వాత మహాయుగంలో మళ్ళీ ఎలా పుడతాడు? అలా ప్రతి మహాయుగానికి ఎలా పుడతాడు? మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయనే ఉండాలి. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఒక మహాయుగంలో పుడితే ఇంకా అక్కడి నుంచి చిరంజీవులుగా కల్పకాంతం వరకు ఉండిపోతారు తప్ప మరి మహాయుగానికి మళ్ళీ పుట్టేటువంటి అవకాశం లేదు. మరి లేకపోతే అప్పుడు చరిత్రలన్నీ మారిపోతే ఈ పురాణాలు అదే విధంగా జరిగే అవకాశం లేదు. ఈ మార్కండేయ మహాముని గురించి మనకి మహాభారతంలో ఇంకో విషయం కూడా చెప్పారు. మొత్తం సృష్టిలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు మొదలైనటువంటి అన్నీ కూడా కనిపించకుండా పోయాయి. అన్ని బ్రహ్మాండంగా ఒక ముద్దగా అయిపోయాయి. అప్పుడు ఏంటి లోకాలన్నీ ఎక్కడికి పోయినాయి అని చెప్పేసి వెతుక్కుంటూ బయలుదేరాడు మార్కండేయ మహాముని శూన్యంలో. అక్కడ ఒక మర్రి ఆకులో ఆడుకుంటున్నటువంటి వటపత్రశాయి శ్రీ మహావిష్ణువు స్వరూపం కనిపించింది అని చెప్పేసి మనకు ఒక కథ ఉంది. అంటే అంతవరకు కూడా కల్పకాంతంలో కూడా ఆ తర్వాత కల్పకానికి కూడా ఉండేలాగా మార్కండేయ మహర్షి ఉన్నాడు. చేత దాన్ని బట్టి చెప్పాలంటే ఎప్పటి కథలు అప్పుడివే, ఎప్పటి పురాణాలు అప్పుడివే. మళ్ళీ అవే జరుగుతాయనేటువంటిది లేదు. వేరే జరిగే అవకాశం ఉంది. అవి ఏమిటి అనేటువంటిది మాత్రం మనకి ఎక్కడ పురాణాల్లో ఆచూకీ ఇవ్వలేదు. అంచేత అవి మనం చెప్పుకోలేమండి. ఇది ఈ విధంగా మహాయుగాల్లో ఒకే విధంగా పురాణ ఇతిహాసాలు జరగవు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. జై శ్రీరామ్. ఓకే, చాలా బాగుందండి. మీరు ఇవాళ ఇలాగా రీసెర్చ్ చేసి వచ్చి సమాధానాలు మా సందేహాలు తీర్చడం అనేది చాలా చాలా మటుకు చెప్పాలంటే మా అదృష్టంగా భావించాలి. ఇలాంటి సెషన్స్ ఇంకా అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే అందరూ కూడా స్పందించి వారి ప్రశ్నలను నిర్మోహమాటంగా మనం ఎలాగ విషయాలు తెలుసుకోవాలంటే మనలో ఆ జిజ్ఞాస అనేది కలగాలి. ఎటువంటి ప్రశ్నలు మనలో ఉద్భవించినా సరే వాటిని అడిగేటటువంటి హక్కు మనకుంది. అటువంటి అవకాశాన్ని మన ధర్మం మనకి కల్పిస్తుంది. అయితే రాఘవరావు గారు 2 విషయాలండి. చెప్పండి. మీరు చెప్పినట్లుగానే నేను ఈ మధ్యన పోతన భాగవతం చదువుతుంటే స్కందము ఏదో గుర్తురావట్లేదు నాకు, బహుశా 6వ స్కందమేమో, గజేంద్ర మోక్షణము ఉన్న స్కందము. దాని ముందరే ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే ప్రతి మన్వంతరంలో కూడా ఇంద్ర పదవిని అధిష్టానం చేసే పేరు, ఆ వ్యక్తి పేరు వేరు. అలాగే సప్తఋషులు కూడా వేరు. ఇది చాలా చక్కగా అందులోని చెప్పడం జరిగింది. సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా మన్వంతరాలలోని అటువంటి మార్పు ఉంది. కానీ నాకు కలిగిన
చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక కల్పంలోని యుగానికి యుగానికి మధ్యన మార్పుల గురించి మీరు ఇప్పుడు చెప్పారు. బహుశా ప్రశ్న కల్పానికి మధ్యన అంటే సృష్టి స్థితి లయ జరిగింది, అంతా శూన్యం అయిపోయింది, మళ్ళీ సృష్టి జరుగుతుంది కదా. ఆ మళ్ళీ సృష్టి జరిగినప్పటి నుంచి అన్ని సుమారుగా ఒకలాగే నడుస్తాయా అని ప్రశ్న బహుశా అయ్యుంటుంది అని నా ఉద్దేశము. మీరేమంటారు? అది కల్పకం మారినా కూడా జరగవనే నేను అనుకుంటున్నాను. ఎంచేతంటే మన మహాయుగంలోనే లేనిది మళ్ళీ అదే ఇప్పుడు ఇక్కడ దీనికి సైంటిఫిక్ గా ఆలోచిస్తే అండి, ఈ కల్పకాలు కూడా వేరువేరుగా చెప్పారు. అంటే కొంతమంది మన ఇప్పుడు జరిగేది 3వ కల్పకం అని చెప్పేసి కొంతమంది, అంటే కాదు 2వ కల్పకమే అని చెప్పేసి కొంతమంది అన్నారు. అది నన్ను అడిగితే 2వ కల్పకం అనేటువంటిదే నిజమేమో అని నేను భావిస్తున్నాను. ఎంచేతంటే అండి, ఒక గ్రహం మీద సృష్టి జరిగి అది అంతరించిపోవడమే ఒక కల్పకం. అంటే బ్రహ్మదేవుడు ఒక సృష్టి చేశాడు, ఆ సృష్టి అంతా అయిపోయింది, కల్పకం పూర్తయింది, బ్రహ్మదేవుడు ఆయువు తీరిపోయింది. అప్పుడు మళ్ళీ 2వ కల్పకంలో మళ్ళీ బ్రహ్మదేవుడు పుడతాడు. అయితే ఒక గ్రహం మీద పుట్టిన ప్రకృతి నశించిపోయిన తర్వాత మళ్ళీ అదే గ్రహం మీద ప్రకృతి పుట్టే అవకాశం లేదు, పుట్టదు. ఎంచేతంటే దానికి వాతావరణం సహకరించదు. అప్పుడు ఏమవుతుంది, ఈ సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత శక్తి మార్పు వల్ల ఆ గ్రహాలని, ఆ ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి జీవజాతి ప్రకృతి అంటే బ్రహ్మదేవుడు మారిపోతారు అని చెప్పేసి దాని భావం అని చెప్పేసి. అంటే ఒకప్పుడు కుజగ్రహం మీద జీవజాతి ఉండేది అని చెప్పేసి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవటం వల్లనే మొదటి కల్పకం వేరే చోట ఆ కుజగ్రహంలో జరిగింది అని ఋషులు గమనించి అది మొదటి కల్పకము, ఇది 2వ కల్పకము అని చెప్పుకుంటారని నేను ఋషుల భావాన్ని భావిస్తున్నాను. ఆ విధంగా అక్కడ కుజుడిలో ఇంక మళ్ళీ జీవం పుట్టేటువంటి అవకాశం లేదు, అక్కడ అయిపోయింది దాని అని చెప్పేసి ఆధునిక శాస్త్రం చెప్తోంది, కల్పకం లెక్క చెబుతోంది. ఇప్పుడు మంది ఇక్కడ పుట్టిన తర్వాత ఈ కల్పకం అంతా అవ్వాలి, అయ్యే వరకు తర్వాత మరి ఎక్కడ ఎలా జరుగుతుంది అన్నది మనం చెప్పలేము. జరిగితే మరి ఏమన్నా శుక్రుడి మీదకి జరుగుతుందా లేదా అనేటువంటిది. అలా ఎందుకు జరుగుతుంది అంటే, సూర్యుడు ఒకప్పుడు బాగా వేడిగా ఉండేవాడు, ఆ ఉష్ణం వల్ల అప్పుడు కుజగ్రహానికి తగినటువంటి సమశీతోష్ణం రావటం వల్ల అక్కడ వాతావరణము ప్రకృతి ఏర్పడి జీవరాశి పుట్టుకొచ్చింది. అయితే సూర్యుడి యొక్క శక్తి తగ్గిపోతూ ఉంది, అది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. అలా తగ్గిపోవటం వల్ల అక్కడ ప్రకృతి నశించిపోయింది. ఇప్పుడు భూగోళం మీద 2వ కల్పకం మొదలైంది, శ్వేతవరాహ కల్పకం అంది. ఈ శ్వేతవరాహ కల్పకం అయిపోవటం అంటే మళ్ళీ ఆ సూర్యుడు ఇంకా తగ్గిన తర్వాత ఇక్కడ మన అయిపోతే, మన ప్రకృతి నశించిపోతే అప్పుడు మార్పు వస్తుంది. ఇదేంటంటే ఇటు పురాణాల్లో చెప్పిన కల్పకాలకి మన ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సైన్స్ కి రెండిటికి అన్వయించుకుంటే ఆ విధంగా అనిపిస్తోంది నాకు. అయ్యా, ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది ఇందులో మీరు చెప్పిన సమాధానంలో. రాఘవరావు గారు చెప్పండి. ఇప్పుడు భూమి కుజుడు అనుకుంటే కుజుడు భూమి కుమారుడు అని శాస్త్రం చెబుతోంది, శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అంటే మన గాథలు చెప్తున్నాయి. అలా అదే విధంగా మన శాస్త్రవేత్తలు కూడా కుజుడు అనేది మార్క్సిజం దేవుడు అవుట్ ఆఫ్ అనుమానం నాకు అర్థమైంది. ముందు కుమారుడు మీద ముందు సృష్టి వచ్చి ఆ తర్వాత తల్లి మీద ఎందుకు రావాలి అనేటువంటిది మీరు చెప్పింది, అది నాకు అర్థమైంది. అయితే ఏంటంటే ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పింది మాత్రం కుజుడు భూమి పుత్రుడు కాదు. అయితే ఏంటంటే భూమికి కుజుడికి లక్షణాలు సరిపోయినాయి, 2 వాతావరణం ఉండి లేక ఉండి గతించిపోయినటువంటి లక్షణాలు ఏమనండి, లేకపోతే
హలో హలో, ఆయన కనెక్షన్ పోయినట్టుంది ఈసారి. కనెక్షన్ సౌండ్ రావట్లేదు. అదే ఆయన కనెక్షన్ డిస్కనెక్ట్ అయినట్టుంది, ఒకసారి వెయిట్ చేద్దాం. అలాగే నేను ఇప్పుడే మాట్లాడానండి, చూస్తున్నాడు, చెక్ చేస్తున్నాడు. అలాగే అండి. నా ప్రశ్న మీకు వచ్చిందా డాక్టర్ గారు? వచ్చిందండి. అది ఇంగ్లీష్ లోనే వదిలేద్దాం ప్రశ్న. అది పూర్తిగా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి కష్టమైందండి, అందుకే క్లుప్తంగా పెట్టాను. బట్ ఆయనతో పొద్దున్న సంభాషణ జరిగింది చాట్ మధ్యలో, వాట్సాప్ లో. తను అన్నారు వచ్చినట్లు ఉన్నారు సార్, వచ్చారు. రైట్ రైట్. ఓకే, సో ఈసారి మీ కనెక్షన్ పోయిందండి రాఘవరావు గారు. మీరు ఆ సందేహాన్ని సత్యవేణు గారి డౌట్ ని తీర్చేసేయండి. మ్యూట్ లో ఉన్నావు రఘు, మ్యూట్ తీసి. అదే అండి, అంచేత ఏంటంటే అది కేవలం ఈ లక్షణాలు గుర్తించారు ఋషులు, భూమికి కుజుడికి ఒకే లక్షణాలు ఉన్నాయని గుర్తించారు అని చెప్పడానికి కుజుడిని పేరు పెట్టారు, కానీ నిజంగా భూమి నుండి కుజుడు పుట్టలేదు. భూమి అయినా కుజుడైనా అన్ని నవగ్రహాలన్నీ కూడా సూర్యుడి నుంచే పుట్టాయి. అందుకనే భూమిని తల్లిగా వర్ణించిన తండ్రిని మాత్రం మళ్ళీ సూర్యుడినే చెప్పారు, విష్ణువుని. అందుచేత ఇది కేవలం లక్షణాలు చెప్పడం కోసం మాత్రమే, అంతేకాని నిజంగా భూమి నుంచి కుజగ్రహం పుట్టలేదు, సూర్యుడి నుంచి మాత్రమే పుట్టింది. అది మనం సైన్స్ అలా చెప్పి ఉండొచ్చు, కానీ మన శాస్త్రాలు కార్తికేయుడు కూడా కార్తికేయుడే అంటారు యాక్చువల్గా కుజుణ్ణి, కార్తికేయ అంశ. భూమికి పుట్టినట్టుగానే చెప్తారు, అంటే భూమి ఆదిశక్తి అయితే అని. అంటే మన నేను సైంటిఫిక్ గా చెప్పట్లే, మన శాస్త్ర ప్రకారంగా చెప్తాను. ఓకే, ఐ థింక్ సత్యవేణి గారు ఓపెన్ చేద్దాం. మీది ఇవన్నీ కూడా నాకు అర్థమైనంత వరకు సులభమైన సమాధానాలు వెతికి పర్ఫెక్ట్ ఆన్సర్ యాక్యురసీ 100% తోని అన్ని కోణాల్లోని కనబడే అవకాశం ఉండకపోవచ్చు కదా. ఇది చాలా కాంప్లెక్స్ విషయాలే పిక్ చేసుకుంటున్నాం మనం. అవునండి, అంటే ఏ కల్పం అంటే అంత మనం ఋషులం కాదు, అంటే అందువలన మీది ఆ ప్రశ్నని మళ్ళీ మనం ఒక్కసారి డీటెయిల్ గా అది చూద్దామా? చూద్దాం, నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. అవును ఓకే అండి. సరే, మూడో ప్రశ్నకి వెళ్దామండి. ఓకే, సో కడప నుండి శ్రీ మునికుమార్ గారు రాశారు మీకు ఈ ప్రశ్న. ఆయన మరి జాయిన్ అయ్యారో లేదో మరి తెలియదు. జాయిన్ అయ్యారా మునికుమార్ గారు? మీరు బహుశా జాయిన్ అవ్వలేదు కాబోలు. సరే, ఆయన ప్రశ్న విష్ణువు యొక్క 27 అవతారాల గురించి తెలియజేస్తారా అన్నారు. అంటే ఏ కాంటెక్స్ట్ లోనో ఆయన వివరించే ఉంటారు అనుకుంటున్నాను రాఘవరావు గారు. మీకు అంటే జస్ట్ ఒక బేసిక్ లెవెల్లో 27 పేర్లు చెప్పమనా, లేకపోతే 27 ఎందుకున్నాయి, లేకపోతే వాటిలోనే ఏమైనా విశేషాలు ఏమైనా తెలియపరచమనా అనేది బహుశా మీరు ఆయన భావం నాకేమని అర్థమైందంటే 27 అవతారాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవి భాగవతం ప్రకారం నిజమా, అవి ఏంటి, దాంట్లో వివరణ చెప్పండి అన్నట్టుగా రాశారన్న. అయితే ఆయన 27 అవతారాలు అని చెప్పేసి అన్నారు. అయితే శ్రీ మహావిష్ణువుకి ఎన్ని అవతారాలు అంటే 10 అవతారాలు అని చెప్పేసి సాధారణంగా అందరూ చెప్పుకుంటూ ఉంటాం. అయితే భాగవతంలో ఏకవిశంతి అని కూడా ఇచ్చారు. ఏకవిశంతి అంటే 21 అవతారాలు ఉన్నాయని చెప్పేసి. అలాగే ఇంకా అందులో మనం చూసే కొద్ది 27 ఉంటాయి. 27 అంటే 30 పైగా కూడా ఉంటాయి. ఇంకా ఎన్నైనా ఉండొచ్చు, మనం ఇంకా వెతికే కొద్ది ఉంటూ ఉంటాయి. అది మన ఓపిక, మనం చూసుకోవాలి. కానీ ఏం చేద్దంటే మరి ఆయన దాల్చిన రూపం ఏది ఉండదు, ఎన్ని రకాలుగానే మారగలడు, సర్వాంతర్యామి అని చేత. అయితే మనకి కొన్ని తెలిసినంత వరకు ఆయన అడిగారు కాబట్టి కొన్ని అవతారాల గురించి మనం
క్లుప్తంగా చెప్పుకుందాం, లేకపోతే సమయం సరిపోదండి మనకి. ఈ దశావతారాల గురించి విడిగా చెప్పాల్సిన అవసరం ఉండదు, అయినా కూడా క్లుప్తంగా వెళ్ళిపోదాము. మొదటిది దశావతారాల్లో మత్స్యావతారం. ఈ మత్స్యావతారం అనేటువంటి ఇది సోముకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను దొంగలించిపోయినప్పుడు ఆ రాక్షసుని చంపి వేదాలను రక్షించడమే కాకుండా ఈ భూమి అంతా కూడా ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు వైవస్వత్వ మనువు చేత ఒక పెద్ద నావను నిర్మింపజేసి అందులో సప్త ఋషుల్ని, రకరకాలైనటువంటి విత్తనాలని, రకరకాల జీవుల్ని, మనుషుల్ని అందరినీ కూడా అందులో ఎక్కించుకొని వెళ్ళమని చెప్పేసి చెప్పాడు. అయితే ఆయనకి దారి తను కనిపించకపోతే కూడా ఈ మత్స్యావతారుడే ఒక దారి చూపించి వాళ్ళని రక్షించారు. అది మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు చేసినటువంటి పని. ఇక రెండవది కూర్మావతారం. క్షీరసాగర మదనంలో ఈ మందరగిరి పర్వతాన్ని పెట్టి తిరుగుతున్నప్పుడు ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండడం కోసం కూర్మ రూపంలో ఆ మందరగిరిని మోసాడు. ఆ మోయటం కోసం అని చెప్పేసి కూర్మావతారం ఎత్తాడని చెప్పేసి చెప్తారు. అయితే ఈ సందర్భంలో కేవలం ఒక కూర్మావతారాన్ని మాత్రమే మనం చెప్పుకుంటాం, కానీ మరొక 2 అవతారాలు కూడా అదే సందర్భంలో చెప్పబడ్డాయి. రెండవది ఏంటంటే ధన్వంతరి అవతారం. ధన్వంతరి రూపంలో అమృత బాండాన్ని తీసుకొచ్చింది కూడా శ్రీ మహావిష్ణువు అంశయే. అది తీసుకొచ్చినప్పుడు ఆ అమృతాన్ని ఇచ్చాడు. తర్వాత మనకి అమోఘమైనటువంటి ఆయుర్వేద ఔషధ విద్యను కూడా మనకి అందించాడు ధన్వంతరి. ఇక 3వ అవతారం కూడా ఉంది అందులోను. ఈ అమృతం దుర్మార్గుల పాలు కాకుండా మంచి వారికి మాత్రమే అందేలాగా పంచడం కోసం జగన్మోహిని అవతారం కూడా శ్రీ మహావిష్ణువు ధరించాడు. అవి అక్కడ అవుతుంది. ఆ తర్వాత హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు సనాతనులందరినీ కూడా బాధ పెడుతూ ఉంటే భూమి అంతటినీ కూడా కబ్జా చేసినప్పుడు ఈయన వరాహ రూపంలో వచ్చి ఆ హిరణ్యాక్షుని చంపి ఇటు మానవులని అటు భూదేవిని కూడా రక్షించాడని చెప్పేసి మనకి భాగవతం చెప్తోంది. ఆ తర్వాత ఆ హిరణ్యాక్షుడు సోదరుడైనటువంటి హిరణ్యకశిపుడు దేవతలను, మానవులను, చివరికి తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం సహించలేక అతన్ని కూడా హింసలు పెడుతూ చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు నరసింహావతారంలో వచ్చినటువంటి శ్రీహరి హిరణ్యకశిపుణ్ణి వధించాడు. ఆ తర్వాత బలిచక్రవర్తి. బలిచక్రవర్తి మంచివాడే, కానీ అతని ఆదరణలో ఉన్నటువంటి రాక్షసులు చేసేటువంటి విపరీతమైనటువంటి దుష్ట కార్యాలని సహించలేక ప్రజలందరూ బాధపడుతూ ఉంటే వామన అవతారంలో వచ్చి ఆ బలిని అణిచి ఆ దుర్మార్గుల ఆటలు కట్టించాడు. అయితే ఇది కూడా ఏకావతారం కాదు, ద్వంద్వావతారం కనిపిస్తోంది ఇక్కడ. ఎంచేతంటే దానాలను అడిగి వరకు వామన రూపంలోనే ఉన్నాడు. అక్కడి నుంచి ఆ దానాలు తీసుకునేటప్పుడు మాత్రం వామన రూపం వదిలిపెట్టేసి త్రివిక్రమావతారం రూపాన్ని దాల్చాడు. ఆ త్రివిక్రముడుగా పెరిగిపోయి అటు ఆకాశాన్ని ఇటు భూమిని కూడా 2 పాదాలతో కలిసి 3వ పాదంతో బలిని పాతాళ లోకానికి పంపించేశాడు. ఆ తర్వాతది పరశురామ అవతారం. భూమి మీద ఉన్నటువంటి దుష్ట క్షత్రియులనందరినీ కూడా, దుష్టులందరినీ కూడా కార్తవీర్యుడితో సైతంగా అందరినీ వధించడం కోసమే పరశురామ అవతారం అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత రావణాసురుడు మహా దుర్మార్గంగా ఋషీశ్వరులను బాధ పెడుతూ యజ్ఞయాగాదులు నాశనం చేస్తూ స్త్రీలను చెరబడుతూ మరి సన్మార్గులను బాధ పెడుతూ దేవతలని, గ్రహ దేవతల్ని కూడా ఇబ్బందులు పాలు చేస్తూ రకరకాలుగా రెచ్చిపోవడంతో ఆ రావణుని చంపడం కోసము శ్రీరామావతారం ఎత్తిన శ్రీహరి రావణాసురుని చంపిన తర్వాత కూడా ముందు కూడా తన జీవితంలో ఏం చేశాడంటే మన మానవులందరికీ ఎలా
జీవించాలి, ఏది మంచి, ఏది చెడ్డ, ఏది ధర్మం, ఏది ధర్మం అని చెప్పేసి తెలిసేలా చేయటం కోసం స్వయంగా తను అనుభవించి మరీ చూపించాడు ఆదర్శప్రాయంగా. ఆ తర్వాతది శ్రీకృష్ణ అవతారం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా. ఇంకా ఆయన చేయని లీల లేదు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణలకి ఇది అంతే లేదు. అన్ని విధాలుగా ఆయన తన జీవితాన్ని కూడా మనకి ఒక ఆదర్శప్రాయంగా నడిపించి దుర్మార్గులని చంపటము చంపించటము కూడా చేసినటువంటి కృష్ణ అవతారుడు. ఇక ఆ తర్వాత అవతారమే కొంచెం ఖచ్చితంగా నేను చెప్పలేకపోతున్నాను. ఎంచేతంటే తర్వాత అవతారం ఏంటి అంటే బలరాముడు అని కొందరు అంటారు, కాదు బుద్ధుడు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇందులో ఏది నిజం అనేది చెప్పలేకపోతున్నాను. ఆ బుద్ధుడిలో ఓకే, మళ్ళీ కనెక్షన్ పోయినట్టుంది. రాఘవరావు గారు మీ మాట వినబట్టం లేదు. వల్ల అతను జంబాసురుడిని ఇంద్రుడు వధించాడు. అదే కాకుండా ఆత్మ విద్య, జీవాత్మ పరమాత్మ గురించినటువంటి బోధనలన్నీ కూడా దత్తాత్రేయుడు మనకి అందించాడు. ఆ తర్వాత చెప్పుకోవాలి మరో అవతారం ఏంటంటే యజ్ఞుడు. ఈ యజ్ఞుడు అనే ఎవరికి పుట్టారు అంటే రుచి అనేటువంటి ఋషికి ఆకూతి అనేవాడికి పుట్టాడు. ఆకూతి అంటే ఈవిడు కూడా ఇందాక చెప్పుకున్న మనం దేవహూతికి చెల్లెలు. దేవహూతి, ఆకూతి, ప్రసూతి అని ముగ్గురు స్వయంభవ మనవుకి శతరూపకు పుట్టినటువంటి కుమార్తెలు. ప్రసూతిని దక్షుడికి ఇచ్చి వెళ్ళేసాడు, దేవహూతిని కర్దముడికి ఇచ్చాడు, ఈ ఆకూతి అనేటువంటి అమ్మాయిని ఈ రుచి అనేటువంటి ఋషికి ఇచ్చాడు. వీళ్ళకి పుట్టినవాడు యజ్ఞుడు. ఈ యజ్ఞుడు స్వయంభవ మన్వంతరాన్ని చెడిపోకుండా కాపాడడానికి ఎంతో కృషి చేశాట. తర్వాత ఈ రుచి ఆకూతి అనే వాళ్ళే ద్వాపర యుగంలోకి వసుదేవుడు గాను దేవకి గాను జన్మించారట. అప్పుడు ఈ యజ్ఞుడి యొక్క అంశ మళ్ళీ కృష్ణ పరమాత్మలో చేరిందని చెప్పేసి భాగవతం చెప్తా ఉంది. ఇకపోతే తర్వాత అవతారం ఉరుక్రముడు. ఈ ఉరుక్రముణ్ణి అగ్నిద్రుడు అనేటువంటి ఆయనకి నాభి అనేటువంటి కుమారుడు ఉండేవాడు. ఆ నాభికి మేరుకు కలిపి పుట్టినవాడు ఉరుక్రముడు. ఈయన్ని రిషభుడు అని కూడా అంటూ ఉంటారు. జ్ఞానులు అనుసరించవలసిన మార్గం అంటే జ్ఞానాన్ని పొంది అక్కడి నుంచి ముక్తి సంపాదించుకోవాలంటే వాళ్ళు ఏ మార్గాన్ని నడిస్తే వాళ్ళ జ్ఞానం పెంపొందుతుంది, వాళ్ళకి ముక్తి లభిస్తుంది అనేటువంటి విషయాలని ఈ ఉరుక్రముడు చూపించాడట. ఆ తర్వాత పృథు. ఈ పృథు అనేటువంటి ఆయన చరిత్ర మనకి కొంచెం చాలా చిత్రంగానే కనిపిస్తూ ఉంటుంది. వేణుడు అనేటువంటి ఒక రాజు చాలా దుర్మార్గుడు కావటం వల్ల ఋషులు శాపానికి గురై చనిపోయాడు. చనిపోయిన ఆ శరీరం యొక్క అవయవాల నుంచి మదించి ఋషులు కొంతమందిని సృష్టించారు. అలాగా కుడి భుజం నుండి ఈ పృథు అనేటువంటి ఆయన్ని పుట్టించారు ఋషులు. అంటే వేణుడు కుమారుడు అని చెప్పుకోవచ్చు. ఈ పృథు ఏం చేశాడు అంటే భూమి నుండి సకలమైనటువంటి వనరులని బయటకు తీసి ప్రజలు ఎలాగా వాడుకోవచ్చు, ఎలా జీవించవచ్చు అనేటువంటి దానికి పునాది వేసినవాడు. ఏంటంటే దేవతలు, దానవులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, మానవులు వీళ్ళందరూ కూడా భూమి నుంచి వనరులు అంటే పంటలు అవనివ్వండి, పాడి అవనివ్వండి, ఖనిజాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలనేటువంటిది బోధించినటువంటి శాస్త్రాన్ని అందించింది ఎవరంటే ఈ పృథు. దాన్నే చమత్కారంగా ఏం రాస్తారంటే అందులో భూమండలం అంతటినీ కూడా ఒక గోవుగా మార్చేసి దాని నుంచి మీకు కావాల్సిన వనరులన్నీ పితుక్కోండి అని చెప్పేసి వదిలేసాడు. పాలు పితుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా అవి తీసుకున్నారని చెప్పేసి
మనకి భాగవతంలో కథ కనిపిస్తోంది. ఆ తర్వాత వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడి గురించి కూడా మనము ముందు చెప్పుకున్నాము. పరాశరుడికి సత్యవతికి పుట్టినటువంటి ఈ వేదవ్యాసుడు 4 వేదాలని విభజించడమే కాకుండా అష్టాదశ పురాణాలని, అష్టాదశ ఉప పురాణాలని, శృతుల్ని, స్మృతుల్ని, మహాభారతాన్ని ఇన్నింటిని రచించి వాటి నిండా కూడా అనేకమైనటువంటి విజ్ఞాన విషయాలు, ధార్మిక విషయాలు విరివిగా మనకు అందించినటువంటి వేదవ్యాసుడిగా, కృష్ణ ద్వైపాయనుడిగా శ్రీ మహావిష్ణువు అవతారం దాల్చాడు. అంచేతనే మొత్తం మన ప్రపంచంలో చెప్పుకోవలసిన గొప్ప గురువు ఎవరు అంటే వేదవ్యాసుడు అని చెప్పేసి మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుచేతనే ఆయన పేరు మీద మనం గురు పూర్ణిమ అనేటువంటి పండుగను కూడా చేసుకుంటూ ఉంటాం. తర్వాత మరొక అవతారం ఏంటంటే విశ్వక్సేనుడు. ఈ విశ్వక్సేనుడు కూడా విష్ణు అంశతోనే ఏర్పడిందట. విశ్వక్సేనుడిని అయితే మన పురాణాలు వర్ణించడం 2 రకాలుగాను వర్ణించారు. 4 చేతులు ఉంటాయి, శంఖ చక్రాలు, గద ధరించి విష్ణుమూర్తిలాగే ఉంటాడు అని చెప్పారు. తర్వాత అలాగే కాకుండా ఈ గజ రూపంలో కూడా ఉంటాడు అని చెప్పారు. దీన్ని మరి వైష్ణవులు శైవులు ఎందుకు ఇలాగా విభేదించుకుని విడగొట్టుకున్నారో తెలియదు. అచ్చు ఏంటంటే విఘ్నేశ్వర రూపంలోనే ఉంటాడు విశ్వక్సేనుడు ఒక రకంగా చెప్పాలంటే. ఇగో 2వ బొమ్మలో చూడండి, అందులో విఘ్నేశ్వరుడుగా కనిపిస్తున్నాడు. మొదటి బొమ్మలో కూడా కింద విఘ్నేశ్వర రూపంలో ఉన్నారు. అది ఏంటంటే ఏనుగు తల, మిగిలిందంతా మామూలుగా శరీరము, చేతుల్లో ఆయుధాలు అన్ని ఉంటాయి. విశ్వక్సేనుడు అంటే విష్ణుదేవుడి యొక్క సైన్యానికి సేనాధిపతి అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే విఘ్నేశ్వరుడికి విశ్వక్సేనుడికి ఏంటి తేడా అంటే, మన విఘ్నేశ్వరుడికి ఒకటే దంతం ఉంటుందంట, మరి మన విశ్వక్సేనుడికి 2 దంతాలు ఉంటాయట. యద్విరద వక్తాద్య పరిష్యాద్య అని చెప్పేసి మనకు ఒక శ్లోకం ఉంది కదా. అంటే యద్విరద అంటే 2 దంతములు గలవాడా అని చెప్పేసి దానికి అర్థం అనమాట. అంచేత ఈ విధంగా చెప్తారు. వైష్ణవులందరూ కూడా ఏ విధమైనటువంటి విఘ్నాలు రాకుండా ఉండటం కోసం విశ్వక్సేనుడిని పూజిస్తారు. శైవులు లేదా మొత్తం వైష్ణవ శైవం అందరూ కలిపి కూడా విఘ్నేశ్వరుని పూజిస్తారు. ఏదైనా కానీ విఘ్నాలకి అధిపతి అని చెప్పబడింది. తర్వాత వాజసనేయుడు. ఈ వాజసనేయుడు అనేటువంటి ఏంటంటే ఇదొక చిత్రమైనటువంటి కథ ఉంటుంది మనకి. ఇది వేదాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ వేదంలో యజుర్వేదంలో వైశంపాయనుడికి తన శిష్యుడైనటువంటి, వైశంపాయనుడు అంటే మళ్ళీ వేదవ్యాసుడి శిష్యుడు, ఆయన శిష్యుడు యజ్ఞవల్కుడు. అయితే ఒకసారి వైశంపాయనుడు యజ్ఞవల్కుడు మొత్తం శుక్ల యజుర్వేదం అంతా, కృష్ణ యజుర్వేదం అంతా బోధించిన తర్వాత ఆయన మీద కోపం వచ్చిందంటే ఎందుకో వచ్చి, నేను నేర్పిన విద్య అంతా కూడా వదిలేసేయమని చెప్పేసి అనేసరికి సరే నా విద్య అంతా వదిలిపెట్టేశాడు యజ్ఞవల్కుడు. అయితే అప్పుడు మళ్ళీ విష్ణుదేవుడిని పూజిస్తే, కొంతమంది సూర్యుడు అని కూడా అంటారు, సూర్య రూపంలో ఉన్న విష్ణుదేవుడిని పూజిస్తే ఆయన వాజసనేయ రూపంలో వచ్చి శుక్ల యజుర్వేదాన్ని బోధించాట. అంతే దానికి వాజసనేయ సంహిత అనేటువంటి పేరు కూడా వచ్చింది. అంటే ఆ విధంగా ఒక వేదాన్ని ప్రసాదించడానికి వాజసనేయ అవతారం ఎత్తాడు శ్రీహరి. మరొకటి హయగ్రీవుడు. ఈ హయగ్రీవుడు అన్నది కూడా గుర్రం రూపమే. వాజసనేయ అన్న గుర్రం రూపంలోనే ఉంటది, హయగ్రీవుడు కూడా గుర్రం రూపంలో ఉంటుంది. ఇది ఎందుకంటే హయగ్రీవుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవంట. వాడు బ్రహ్మను కోరుకున్న వరం ఏంటంటే, నా రూపంలో ఉన్నవాడు వస్తేనే నన్ను చంపగలడు, లేకపోతే చంపలేడు అనేటువంటి వరాన్ని పొందాడు వాడు. అంచేత ఎవ్వరు దేవతలు కానీ దేవుళ్ళు కానీ ఎవరు కూడా ఏమీ చేయలేకపోతుంటే ఆఖరికి విష్ణుదేవుడిని వాళ్ళు శరణు వేడితే విష్ణువు చాలా కాలం యుద్ధం చేశాడు. కానీ ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడు సావటం లేదు. ఎందుకంటే విష్ణువు మామూలు రూపంలో యుద్ధం చేస్తున్నాడు తన రూపంలో. అప్పుడు కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అంటే, ఒక బాణానికి అంబు సంధించి సాగదీసి పెట్టి తను కూర్చుని తన శిరస్సుని ఆ అంబు మీద ఎలా వాల్చి వెనక్కి నిద్రపోయాడు. నిద్రపోతే ఈయన ఎలా నిద్రపోయాడు, ఈ లోపల ఈ రాక్షసుడు వచ్చేస్తాడు, వీడిని చంపేది ఎవరని చెప్పేసి శివుడు ఏం చేశాడు, ఆ వింటి నారిని
కొరికేయమని చెప్పేసి ఒక క్రిమిని పంపించాడు. ఆ క్రిమి వచ్చి వెంటినారిని కొరికేసింది. కొరికేసరికి సాగదీసి ఉందేమో ఆ వెంటినారి దెబ్బకి శ్రీ మహావిష్ణువు శిరస్సు ఎగిరిపోయింది. ఎగిరిపోతే అప్పుడు శివుడు ఒక అశ్వశిరస్సు తీసుకొచ్చి ఈ శరీరానికి అతికి అప్పుడు దానికి పంపించాడు. అంటే ఇప్పుడు హయగ్రీవుడు అయ్యాడు. హయగ్రీవుడు అయ్యాడు కాబట్టి ఈయన చేతిలో రాక్షసుడు హయగ్రీవుడు అయినటువంటి రాక్షసుడు చనిపోయాడు. అప్పుడు మళ్ళీ విష్ణుదేవుడు తన ఆ అవతారాన్ని చాలించి మామూలు రూపంలోకి వచ్చేసాడని చెప్పేసి మనకి పురాణ కథ. ఇంకా నారదుడికి జ్ఞాన బోధ చేయడానికి హంస రూపంలో వచ్చి హంసగీతగా బోధించాడని కూడా భాగవతం చెప్తోంది. అదేవిధంగా ఈ భాగవతం అది కూడా మనకి ఎప్పుడు ద్వాపర యుగంలోనే రాసేశారు. అంటే కలియుగంలో ఉన్నటువంటి లేకపోయినా కానీ భవిష్య పురాణంలో చెప్పబడిన ఏంటంటే ఈ కలియుగ ప్రజల్ని సత్య మార్గంలో నడిపించడానికి సత్యనారాయణుడు గాను, లేకపోతే కలియుగ దైవంగా ప్రజలందరినీ రక్షించడానికి వెంకటేశ్వర స్వామి గాను ఈ శ్రీ మహావిష్ణువు అవతారాలే అని చెప్పేసి మనకి స్థల పురాణాలు భవిష్య పురాణము చెప్తా ఉన్నది. ఇంకా బ్రహ్మ కూడా విష్ణువు నుంచి పుట్టినవాడు కాబట్టి ఆయన కూడా విష్ణు అంశ విష్ణు అవతారంగానే చెప్తారు. నారదుడు కూడా అదే విధంగా విష్ణు అంశగానే చెప్పబడుతోంది. ఇంకా ధ్రువుడు కూడా విష్ణు అంశతో పుట్టినవాడు కనుకనే అంత గొప్ప స్థాయిని పొందగలిగాడని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా సనక సనందనాదులు అనేటువంటి నలుగురు ఉత్తములు ఉన్నారు కదా, సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనాతనుడు అనేటువంటి నలుగురు కూడా విష్ణుదేవుని అంశతో పుట్టిన వాళ్ళే అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఇవన్నీ లెక్క పెట్టుకుంటే 30 పైన వచ్చాయి, ఇంకా కూడా ఉండొచ్చు. ఆ విధంగా విష్ణుదేవుని అవతారాల గురించి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఓకే, ధన్యవాదాలండి. మూడవ ప్రశ్నకి వివరాలు తెలిపినందుకు. అయితే ఇక్కడ పురాణాల ద్వారా మనం తెలుసుకోగలిగే ఈ అవతారాలు వేదాలలోని కూడా వాటిని ప్రస్తావించినట్లా లేకపోతే వాటిలో ప్రస్తావించలేదా? పురాణాలలోని ఒకవేళ ఉన్న అంటే వేదాలలోని లేకపోతే ఉపనిషత్తులు అటువంటి మూల గ్రంథాల నుంచి ఒకవేళ మనకి అవతారాల పేర్లు కొన్ని తెలియలేదనుకోండి, ఆ తర్వాత పురాణాల్లో కనబడితే వాటిని ఎంతవరకు మనం విలువ ఇవ్వచ్చు వాటికి? వేదాల్లో అవతారాలు తక్కువగా ఉన్నాయండి, ఎక్కువగా లేవు. ఏవో అందులో మనం చెప్పినట్లు కూడా చెప్పాను కదా, ఇది వేదాల్లో కూడా ఉంది అని చెప్పాను. ఒకటి అలా 1-2 వేదాల్లో కనిపిస్తాయి, కానీ ఈ అవతారాలు ఎక్కువగా వేదాల్లో ఉండవు. ఎందుకంటే వేదాలు ఎక్కువగా విజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు తో కలిగి ఉంటాయి. అంచేత అందులో విష్ణువు కంటే, రుద్రుడి కంటే, బ్రహ్మ కంటే కూడా ఈ ఇంద్రాది దేవతల ప్రశస్తతే ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువ సూక్తాలన్నీ కూడా వాళ్ళ గురించి ఉన్నాయి. అంచేత అవతారాలు అందులో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎక్కువగా మనకి పురాణాల్లోనూ ఇతిహాసాల్లో మాత్రమే ఈ అవతారాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇందులో దుష్ట శిక్షణకి పనికొచ్చేటువంటి అవతారాలని ఎక్కువగా మనం చెప్పుకోవడం వల్ల 10 అవతారాల్లో ఎక్కువగా అటువంటివే చేరాయి. మిగిలినవన్నీ కూడా ధార్మిక బోధ, అది లేకపోతే శాస్త్రాలను రక్షించటం, శాస్త్రాలను సొంతంగా రచించవటం, ఇటువంటివి చేసేటువంటివి మామూలుగా భాగవతంలో ఎక్కువగా చెప్పబడ్డాయి. మిగిలిన వాటిలో కూడా కొంతగా చెప్పబడ్డాయి. వేదాల్లో అవి మనకి కనిపించండి. అంటే ఇది ఇది ఒక సమస్యగా చూడాలా? దీనిని ఒక కంటిన్యూటీ లేకపోవడానికి కారణం ఏంటి అనేది, లేదంటే అవతారాలు తర్వాత వచ్చాయి కాబట్టి వాటి ప్రస్తావన మూల గ్రంథాలలో లేదు అని చెప్పుకోవాలా? లేవు, వేదాల్లో లేవు. ఇప్పటికీ ఈ అవతారాలు జరగలేదని చెప్పుకోవాలి. వేదకాలం నాటికి ఈ అవతారాలన్నీ జరగలేదు, అంచేత వేదంలో ఉండవు. ఆ తర్వాత జరిగే కొద్ది పురాణాలు వచ్చాయి కాబట్టి పురాణాల్లో మాత్రం ఉన్నాయి. భాగవతం ద్వాపర యుగంలో రాయబడింది కాబట్టి ముందు జరిగినవన్నీ కూడా అందులో ఖచ్చితంగా వచ్చాయి అన్నమాట అండి. మొదటి అవతారం నుంచి కూడా భాగవతం రాయబడ్డాయి.
అంటే ఎంతవరకు నమ్మచ్చు అనేటువంటి దానికి చెప్పాలంటే ఈ ధార్మిక బోధ చేసినటువంటి అవతారాలని మామూలుగా నమ్మొచ్చు, అందులో తేడా ఏమి ఉండదు. అయితే కొన్ని అవతారాలు ఉన్నాయి, అవి విజ్ఞానపరమైనటువంటి అంతరార్థంతో కూడినటువంటి అవతారాలు. అవి అంటే పూర్ణ అవతారం కానీ వామన అవతారం కానీ ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అవి అంతరార్థంతో ఉంటాయి. అంతే నిజంగా జరిగాయా జరగలేదా అనేటువంటిది దాంట్లో ఆలోచించవలసిన అవసరం లేదు. అవి జరిగినాయా లేదా అని కాదు, ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతున్నాయా అనేటువంటి ఇదిలో ఉంటుందన్నమాట. అవి చెప్పుకోవాలంటే మనకి చాలా సమయం తీసుకుంటుంది. మరొకసారి చూసుకుందాం. అలాగే అండి, తప్పకుండా. అయితే ఇప్పుడు చివరి ప్రశ్న, ఆ ప్రశ్న అడిగినది శ్రీ మధుసూదన్ రావు గారు విశాఖపట్నం నుంచి. ఆయన ప్రశ్న అడగక ముందు కొంచెం ఆయన మనోభావం వ్యక్తం చేశారు. అది ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తాను కానీ బహుశా ఇంగ్లీష్లోనే చదివేస్తానులేండి, సమయం కూడా కొంచెం తక్కువ ఉంది మనకి. సో ఫస్ట్లీ, I accept that our life is a gift from unknown power with which we want to identify. In this aspect, our granthas like Mahabharatam, Ramayanam, etc. are of great help. While reading them, I get so many questions as they put me into dilemma and I am not able to accept those methods employed. ఈయన ఒక యుద్ధం గురించి ప్రస్తావన అన్నమాట. How can one accept kings attacking others and bring lot of wealth to their kingdom? Even Rajasuya Yagam and Ashwamedha Yagam have similar intentions. Can we justify this dharma? So అయితే ఈయన ప్రశ్న, మధుసూదన్ రావు గారి ప్రశ్న ఏంటంటే, రాజులు కేవలం ధనార్జన కోసం, లేకపోతే రాజ్య విస్తరణ కోసం, లేకపోతే వారి యొక్క ఆధిపత్యాన్ని వ్యక్తపరచడం కోసమే యుద్ధాలు లేక యాగాలు చేశారనుకోండి, అవి ఎంతవరకు ధర్మం ద్వారా సమర్థింపదగినవి, లేకపోతే అవి అధర్మం కింద లెక్క వేయచ్చా అనేది ఈయన ప్రశ్న. మీ సమాధానం. యుద్ధాలు మామూలుగా యుద్ధాలు చేసుకోవటం అంటే అవి ఎవరి ఇష్టం వాళ్ళది, అని మనం చెప్పలేం. ఇప్పుడు దుర్యోధనుడు విషయంలో తీసుకుంటే అతను నిజంగా రాజ్యకాంక్షతోనే యుద్ధానికి దిగాడు. అంచేత అటువంటివి మనం ధర్మం అధర్మం అన్నది ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, శ్రీకృష్ణుడు అప్పుడే చెప్పేశాడు. అలాంటివి చాలా యుద్ధాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. వాటి మాట వదిలిపెడితే రాజసూయ యాగం కోసము, అశ్వమేధ యాగం కోసము యుద్ధాలు చేసుకోవడం ధర్మమా? ఎంచేత అంటే రాజసూయం ఉన్నా అశ్వమేధం ఉన్నా ఇతర రాజ్యాల మీద దండయాత్రలకు వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి ధన కనుక వస్తువాహనాలన్నీ కూడా తీసుకోవటం, లేదా ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం, ఇలాంటివి చేయటం ధర్మమా అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఈ రాజసూయము అశ్వమేధం అనేటువంటి యాగాలకి సరైనటువంటి అర్థం చాలా మంది చెప్పటం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాటిని చెప్పటం వల్ల ఇటువంటి అనుమానాలు, సందేహాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉన్నాయి. అలా కాకుండా మనం విడిగా చూస్తూ ఉంటే మనకే అర్థమైపోతుంది. ఇప్పుడు రాజసూయ యాగం ఉందనుకుందాం, ఇది రాజ్య విస్తరణ కోసం చేసేటువంటి యాగం కాదు. ఆ విషయం ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎంచేతంటే ఇప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. చేసినప్పుడు భీమాదేవులు నలుగురిని కూడా 4 దిశలకి పంపించాడు. అటు శ్రీలంక దాకా వెళ్ళారు, ఇటు మరి ద్వారక, అటువైపు ప్రస్తుతం అస్సాము వగైరా, తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీరం, ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళారు. కానీ ఈ రాజ్య విస్తరణ అని చెప్పేసి అవన్నీ కూడా వీళ్ళు వశపరుచుకొని వీళ్ళ రాజ్యంలో కలిపేసుకోలేదు. అంచేత రాజ్య విస్తరణ కోసం చేసింది కాదు అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. అయితే మరి ఏం చేశారంటే వాళ్ళు ఈ ధనాలు, బంగారాలు
నవరత్నాలు ఇవన్నీ కూడా మాత్రం తెచ్చారు. ఎందుకు తెచ్చారు? అసలు అలాంటివన్నీ తెచ్చుకోవడానికి వాళ్ళ స్వార్థం కోసం తెచ్చారంటే అది స్వార్థం కోసం కూడా కాదు. అటువంటి అప్పుడు ఎందుకు దండయాత్ర చేయాలి, ఎందుకు రాజసూయం చేయాలి అనుకుంటే అది సార్వభౌమాధిపత్యం అని చెప్పుకోవచ్చు. అంటే అన్ని రాజ్యాలని కూడా ఒక్క తాటి మీదకి తెచ్చి దానికి ఒక నాయకుడిగా ఉంటాడు. ఈ అశ్వమేధ యాగం మా రాజసూయ యాగం చేసిన వ్యక్తి అలా ఉండటం వల్ల ఏంటి లాభం అంటే చిన్న చిన్న రాజ్యాలుగా వదిలేస్తే అప్పుడు ముందు మనం చెప్పుకున్నాం కదా అలాగా స్వార్థంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్రలు చేసుకొని అనేక నష్టాలు కష్టాలు పాలవుతూ ఉంటారు. కానీ ఇలా ఒక చక్రవర్తి ఆధీనంలో కనుక వచ్చినట్టయితే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాళ్ళ తీర్పు చెప్పడానికైనా, దుర్మార్గం చేసిన వాడిని మందలించడానికైనా, లేకపోతే వాడి మీద తగిన చర్య తీసుకోవడానికైనా చక్రవర్తికి అధికారం ఉంటుంది. అందుకే వాళ్ళని సామంతరాజులు అంటాము. అంతేకాకుండా వాళ్ళకి ఏ రాజ్యంలో ఉన్నా ఒక కష్టం నష్టం లేకపోతే ఒక కరువు కాటకం వచ్చినా కూడా ఈ చక్రవర్తి వాళ్ళకి సహాయం చేస్తాడు. అలాగా అందరినీ కూడా శాంతి స్థాపన కోసం, శాంతిగా ఉంచడం కోసం ఈ రాజసూయ యాగం చేసి అందరినీ కూడా సామంతులుగా ఒప్పించి తీసుకుంటారు. అటువంటి సమయాల్లో కొంతమంది ఎదిరించి యుద్ధం చేస్తే అప్పుడు యుద్ధాలు జరగవచ్చు. కానీ ఈ ధర్మరాజు చేసినటువంటి యాగ సమయంలో యుద్ధాలు చేసి చాలా తక్కువ. అందరూ కూడా చాలా సౌమ్యంగానే వీళ్ళతో సహకారంలోకి వచ్చేసారు. మరి వాళ్ళందరికీ ఇలా సహాయాలు చేయాలి, లేకపోతే ఎవరైనా ఏదైనా చర్య తీసుకోవాలన్నప్పుడు వీళ్ళకి కొంత ఖర్చు అవుతుంది చక్రవర్తికి. ఆ ఖర్చు కోసమే ఈ సామంతులు కప్పం కడుతూ ఉంటారు. అది అప్పటి నుంచి మన చరిత్రకాలం వరకు కూడా అలాంటివి జరుగుతూనే వచ్చాయి. అలాగా వాళ్ళందరూ అయితే ఆ సందర్భంలోనే జరాసంధుడు, శిశుపాలుడు మొదలైనటువంటి దుర్మార్గులు తప్పనిసరిగా శ్రీకృష్ణుడు తప్పించేశాడు. మిగిలిన మంచి వాళ్ళందరినీ కూడా చేరదీసి ఈ యాగం జరిపించి ఆ యాగానికి సామంతులుగా చేరిన రాజులందరూ కూడా వచ్చి తమ యొక్క సహకారాన్ని తెలియజేస్తారు. దానివల్ల శాంతి ఏర్పడుతుంది. శాంతి కోసమే అది చేయటం. హరిశ్చంద్రుడు చేసేటట్టు మనకు తెలిసిన వాళ్ళలో ముందుగాను ఆ హరిశ్చంద్రుడు చేసినటువంటి అటువంటి రాజసూయ యాగం నేను కూడా చేసి దేశంలో శాంతిని స్థాపించాలి అని చెప్పేసి పాండురాజు కూడా అనుకున్నాడు. కానీ ఆయన మధ్యలోనే జీవితం ముగిసిపోవడంతో పైనుంచి నారదుడి చేత ధర్మరాజుకి కౌరు పెట్టాట, అలాంటి యాగం చేసి నువ్వు శాంతిని స్థాపించు అని. అప్పుడు శ్రీకృష్ణుడుతోనూ మరి వ్యాసుడితోనూ ధర్మరాజు చర్చించి ఈ రాజసూయ యాగం చేశాడు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇది చరిత్ర కాలానికి వస్తే ఈ గౌతమి పుత్ర శాతకర్ణి కూడా ఇలాంటి రాజసూయం చేశాడు. అన్ని రాజ్యాలని కలుపుకుని మంచి బలవర్ధకంగా దేశాన్ని తీర్చిదిద్దాడని చెప్పేసి మన చరిత్రలో చెప్తున్నారు. అవన్నీ అలా ఉంచండి. ప్రస్తుతం మన ఆధునిక కాలానికే చూసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేటప్పటికి మన దేశంలో కొన్ని వందల సంస్థానాలు ఉండేవి, స్వతంత్ర సంస్థానాలు. ఎవరికి వాడే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టారాజ్యంగా జరిగేది. అలా జరుగుతున్నప్పుడు ముఖ్యంగా దుర్మార్గాలు ఎక్కడ జరిగాయి అంటే కాశ్మీర సంస్థానము, నిజాం సంస్థానాల్లో అటువంటివి జరిగాయని ఈ రజాకారుల పాలనలో ప్రజలంతా బాధపడ్డారని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసింది ఏంటంటే ఒక విధంగా అదే రాజసూయ యాగం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే యజ్ఞం అయితే చేయలేదు కానీ మిగిలిన కార్యక్రమం అంతా మొత్తం అందరు సంస్థానాధీశులకి కూడా కబురు పంపించాడు. వీరందరూ కూడా ధర్మంగా భారతదేశంలో కలిసిపోతే అందరం కలిసి శాంతిగా జీవిద్దాము, లేదు మీరు ఇలా విడివిడిగా ఉంటే మీరు గొడవలతోనే ఉంటారు అని చెప్పేసి చెప్తే చాలా మంది కలిసిపోయారు. ఎవరితో కొద్ది మంది మాత్రమే వ్యతిరేకించారు, ఈ నిజాం లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ మీదకి మాత్రం సైన్యాన్ని పంపించక తప్పలేదు. అలా సైన్యాన్ని పంపించి ఆ నిజాంని వశపరుచుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రెంచి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి పుదుచ్చేరి, యానం నాటి వాళ్ళ మీద కూడా సైన్యాన్ని పంపించారు. ఏ విధంగానైతేనే మొత్తం అంతా కలిపి విశాల భారతాన్ని తయారు చేసి అది ఒక రాజసూయ యాగాన్ని పూర్తి చేశాడు. అయితే ఆనాడు ఈ జవహర్ లాల్ మహాశయుడు పుణ్యమాని
కాశ్మీర్ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక ప్రతిపత్తి, ప్రత్యేక రాజ్యము, ప్రత్యేక జెండా, ప్రత్యేక పార్లమెంటు, ప్రత్యేక ఎన్నికలు, 370 అధికారం ఇవన్నీ ఇచ్చి పోషించడంతో ఇగో ఇప్పుడు మనకి రావణ కాష్టంలా తయారై ఎంతమందో చనిపోవడానికి, అనేక మంది హిందూ పండిట్లందరూ కూడా నాశనం అయిపోవడానికి, స్త్రీలందరూ కూడా నాశనం అయిపోవడానికి కారణమైంది. ఎంచేత అలా విడివిడిగా చిన్న చిన్న రాజ్యాలుగా వదిలేస్తే అటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలే జరుగుతాయి. అదే కనుక ఆనాడు ఈ కాశ్మీర్ కూడా విశాల భారతంలో పటేల్ కలిపేసి ఉంటే ఇంత బాధ మనకి ఈనాడు ఉండకపోయేది. అలా కాకుండా అది వదిలేయటం వల్లనే అంత గొడవైంది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మనకి మోడీ గారు వచ్చి ఈ 370 అధికారం తీసేసి కాశ్మీర్ని కూడా మన దాంట్లో కలపడంతో మరో చిన్న రాజసూయ యాగం చేశారనే చెప్పుకోవాలి. ఇక అందుచేత రాజసూయ యాగంలో కొంత కాఠిన్యం వహించినా కూడా, కొన్ని అణిచివేతలు జరిగినా కూడా శాంతి కోసం చేసేవని మనం గమనించాలి. ఇకపోతే అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం అనేది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎందుకు అంటే, అది కేవలం కరువు కాటకాలు వచ్చిన సమయాల్లోనే ఈ అశ్వమేధ యాగం చేసినట్టుగా మనకు అనిపిస్తోంది. శ్రీరాముడు చేసినా, లేకపోతే ధర్మరాజు చేసినా, మరి సగరుడు చేసినా కూడా అంతకే చేశారు. ఎందుకంటే కరువు కాటకాలు ఎందుకు వస్తాయంటే వర్షాలు లేకపోవటం వల్ల వస్తాయి. వర్షాలు కురిపించవలసినటువంటి బాధ్యత ఎవరిది, ఆ డ్యూటీ ఎవరిది అంటే ఇంద్రుడిది. అయితే వర్షాలు కురవటం లేదు అంటే ఇంద్రుడు తన డ్యూటీని వదిలేశాడు, విస్మరించినప్పుడు ఇక్కడ అశ్వమేధ యాగం చేస్తూ ఉంటే ఈ తన రాజ్యంలో బ్రహ్మాండమైనటువంటి నీటి వనరులు కల్పించి కరువును తీర్చాలి. అది ఇస్తే అంటే ఇంద్రుడి డ్యూటీ ఈ రాజుగారు పుచ్చుకున్నట్టు లెక్క. అలా ఎవరైతే 100 సార్లు ఈ అశ్వమేధ యాగం చేస్తారో వారి ఇంద్రుడు అంతటి వాడు కాబట్టి కొంతకాలం పాటు ఇంద్ర పదవిలో ఉండవచ్చు అని ఒక సూత్రం ఉంది మనకి పురాణాల్లో. ఆ విధంగా నహుషుడు మొదలైనటువంటి రాజులు 100 అశ్వమేధాలు చేసి ఇంద్ర పదవిని అలంకరించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంద్రుడు చేయాల్సినటువంటి పని చెయ్యకపోతే ఆ పనిని 100 సార్లు వీళ్ళు చేశారు కాబట్టి ఇంద్ర సమానుడు అవుతారు అన్నమాట. అంటే దీన్ని ఆధారంగా చూస్తే అశ్వమేధ యాగం అంటే నీటి కొరకు చేసేటువంటి యాగము. అశ్వాయత్ అంటే నీటి బిందువులు అని చెప్పేసి వేదంలో అర్థం చెప్పారు కాబట్టి అశ్వము అనగా నీరు అని కూడా అర్థం ఉంది. ఈ అశ్వాన్ని కోసం చేసేటువంటి అశ్వమేధం మనకి ఇది బాగా ఎక్కడ కనిపిస్తుందంటే ఇవి సగర మహారాజు చేసినటువంటి అశ్వమేధ యాగానికి 60,000 మంది అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళారని చెప్పేసి చెప్పారు. అశ్వాన్ని వెతుక్కుంటూ వెళ్ళటం అంటే అశ్వం ఎక్కడ పోయింది అని ఆలోచించి భూమిని తవ్వుకుంటూ భూమి లోపలికంటూ వెళ్ళిపోయారట. ఏమంటే అశ్వం అయితే భూమి మీద పరిగెట్టి పారిపోతుంది కానీ భూమిలోకి ఎందుకు వెళ్తుంది అంటే ఇంద్రుడు అశ్వాన్ని తీసుకెళ్లి భూమిలో లోతుగా దాచేశాడు అన్నారు. అంటే ఏంటి, ఇంద్రుడు వర్షాలు కురిపించకపోవటం వల్ల నీరు భూమిలో అతి లోతుకు వెళ్ళిపోయాయి. మన పైన నూతులు తవ్వుకున్నా చెరువులు తవ్వుకున్నా జల రావటం లేదు. అందుకని ఆ జల కోసం అని చెప్పేసి వాళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అది అశ్వం కోసం పొయ్యి తవ్వటం అంటే. ఆ లోపల ఎక్కడో అశ్వం కనిపించింది, అంటే కొంత నీరు కనిపించింది. కానీ ఆ నీరు బయటకు రావాలంటే అక్కడ కపిల మహర్షి ఉన్నాడు. ఈ కపిల మహర్షి అనేటువంటిది ఇక్కడ నిజంగా కపిల మహర్షి అని మనం అనుకోకూడదు. అక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళు తవ్వి అది ఎక్కడ ఇంచుమించుగా ఈ బీహారు బెంగాల్ ప్రాంతాల్లో కాబట్టి అక్కడ బొగ్గు గనులు ఉంటాయి. ఆ బొగ్గు గని దాకా వెళ్ళిపోయారు అన్నమాట. 60,000 మంది వెళ్ళిపోయి 60,000 మంది సగర కుమారులు అని అంటారు. అంటే నిజంగా సగరుడికి 60,000 మంది ఎలా పుట్టారండి అని ప్రశ్న వేయకూడదు మనం. 60,000 మంది పుత్రులు అంటే తన రాజ్యంలో పౌరులందరినీ కూడా పుత్ర సమానులుగా చూసేవాడని అనుకోవాలి మనం. ఈ 60,000 మంది కార్మికులు తవ్వుకుంటూ వెళ్ళి అక్కడ ఈ నీరు పడాలి అంటే ఈ నల్లటి రాయి ఏదో అడ్డొచ్చింది, ఈ రాయిని కనుక మనం పగల కొడితే లోపల నీరు ఉంటుంది అని ఆ నీటిని ఆ నల్లటి రాయే బొగ్గు గని. దాన్నే కపిల మహర్షిగా ఇక్కడ వర్ణనం చేశారు. నిజంగా కపిల మహర్షి అంత భూమిలో కూర్చొని తపస్సు చేయాల్సిన పని లేదు, భూమి మీదే చేస్తాడు. కానీ అంచేత ఆ బొగ్గు గని తవ్వడానికి అని చెప్పేసి వీళ్ళు తవ్వేసరికి అందులోంచి న్యాచురల్ గ్యాస్ తన్నుకొచ్చి ఆయుధాల రాపిడికి అంటుకుని బ్లో అవుట్ అంటాం ఇప్పుడు మనం.
ఆ బ్లో అవుట్ వచ్చిందన్నమాట. అది మొట్టమొదటి బ్లో అవుట్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను, మనకు తెలిసినంతలోను. ఆ బ్లో అవుట్ లో పడి ఈ 60,000 మంది చనిపోయారు. అదే కపిల మహర్షి కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళ నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల్లో 60,000 మంది కూడా నశించిపోయారని చెప్పేసి అక్కడ చమత్కారంగా మన పురాణం చెప్తోంది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఈ మనం మామూలుగా శాస్త్రీయంగా చూసుకుంటే అక్కడ వచ్చినటువంటి బ్లో అవుట్ లో వాళ్ళందరూ నశించిపోయారు. అప్పుడు ఏం జరిగింది? సరే, ఇక్కడ నీరు లేదు సరికదా, 60,000 మంది చచ్చిపోయారు అంటే నీరు లేదు, నీరు కావాలి, ఏం చెయ్యాలి? అశ్వమేధ యాగం ఆగిపోయింది. ఆగిపోయిందంటే నీటి వనరులు చేసేటువంటి అవకాశం సగరుడికి దాటిపోయింది. అప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి అనుకుంటే పెద్దలు చెప్పారు, ఇది కాదు బాబు, అక్కడ హిమాలయ పర్వతాలలో కురిసినటువంటి వర్షం అంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా వృధాగా పోతుంది. దాని అంతటినీ కూడా ఒక నదిగా మలచి తెచ్చుకుంటే మనకి పంటలు పండుతాయి, సుభిక్షంగా మన ప్రాంతం ఉంటుంది. అప్పుడు సరే అని చెప్పేసి సగరుడు పంపించాడు. హంసమంతుడు, దిలీపుడు అక్కడికి భగీరథుడు వెళ్ళి అక్కడ ముగ్గురు 3 జీవితాలు దారపోసి అక్కడ కురిసినటువంటి వర్షాన్ని అంతటినీ కూడా నదులుగా మలిచి ఒక ఇంజనీర్లుగా ఆ నదిని తీసుకొస్తే అదే గంగా నదిగా వచ్చిందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అంచేత అశ్వమేధం అంటే నీటి కోసం చేసేటువంటి ఒక కార్యక్రమం. అయితే ముందు అశ్వాన్ని వదలటం ఎందుకు అంటే, ఈ అశ్వాన్ని వదిలినప్పుడు దానికి ఒక చిన్న బోర్డు రాసి పెడతారు. ఎవరైనా సరే ఈ అశ్వం ఫలానా రాజుగారు వదిలేరు కాబట్టి దీన్ని చూసిన వారు మీరు ఆ రాజును మన్నించి కానుకలు ఇవ్వండి, బంగారాలు కానీ వజ్రాలు కానీ ఏమైనా సరే కానుకలు ఇవ్వండి, అలా ఇచ్చి సంధి చేసుకోండి. లేదా ఎవరైనా కనుక ఎదిరించదలిస్తే ఎదిరించండి, ఎదిరించిన తర్వాత యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో వీళ్ళు ఓడిపోవచ్చు, వాళ్ళు ఓడిపోవచ్చు, ఎవరు ఓడిపోయినా కూడా సంధి మాత్రం జరుగుతుంది, తప్పదు. అంటే మనకి జరిగినటువంటి సన్నివేశాలను బట్టి చూస్తే మరి అర్జునుడు అశ్వమేధంలో వెళ్ళినప్పుడు అందరూ కూడా వాళ్ళంతా వాళ్లే లొంగిపోయి బహుమానాలు ఇచ్చేశారు. అలా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఎదిరిస్తే అర్జునుడు వాళ్ళని ఓడించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే బొబ్బురువాహన విషయంలోనేమో అర్జునుడే ఓడిపోయాడని చెప్పబడింది. అయినా కూడా సంధులే జరిగాయి. మామూలుగా వాళ్ళు ఇచ్చేటువంటి బహుమానాలు ఇచ్చేస్తారు. ఆ బహుమానాలన్నీ తీసుకొచ్చి ఆ ధనంతో రాజ్యం అంతటా అనేకమైనటువంటి జల సదుపాయాలు చేయాలి. అంటే అతి లోతైనటువంటి, ఇప్పుడైతే పంపులు బోర్లు కొడుతున్నాము, అప్పుడేమో వాళ్ళు నూతులు, చెరువులు ఇవన్నీ కూడా, లేకపోతే కాలువలు మళ్లించడం ఇటువంటివి చేసేవారు అనమాట. ఆ విధంగా చేయటం కోసం వాళ్ళకి ధనం కావాలి కనుక ఈ అశ్వం పేరుతో తీసుకొచ్చేవారు. తర్వాత యజ్ఞం, ఆ యజ్ఞంలో అనేక మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు అన్ని కూడా చదివి యజ్ఞం చేసి దేవతలను ప్రార్థిస్తారు. ఆ ప్రార్థనలో కూడా చాలా వివరంగా చెప్పాడు. ఓ దేవతలారా, మా రాజ్యాన్ని సుభిక్షం చెయ్యి, పాడి పంటలను బాగా అయ్యి, మాకు ఒక మంచి రాజకుమారుడు, వీరుడైనటువంటి రాజకుమారుడు, అందమైనటువంటి సుగుణవతి అయినటువంటి రాజకుమార్తె, వీళ్ళందరూ మాకు లభించేలా చేయండి, మా రాజుగారు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి, మా దేశం బాగుండాలి అనేటువంటి మంత్రాలు ఆ అశ్వమేధ యాగంలో చదువుతారు. అంటే కరువు కాటకాలు తీరడం కోసం చేసేటువంటి యాగం అశ్వమేధ యాగం. అంచేత ఇందులో హింస కానీ, దౌర్జన్యం కానీ, దోచుకోవటాలు కానీ ఏమీ కాదు. అది ఎవరైనా తెలియక ఆ విధంగా చెప్పి ఉంటే అది నిజం కాదు. ఈ రెండు కూడా రాజ్యాల సుభిక్షం కోసం, శాంతి స్థాపన కోసం, మరి మంచి ప్రజలకి జరగడం కోసం చేసేటువంటివి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్. రాఘరావు గారు, అయితే మనకి మన 4 ప్రశ్నలు కవర్ చేసాము ఇవాళ. వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రశ్నలు మనకి అందజేసినందుకు. అయితే ఇప్పుడు మనకి కొంచెం టైం మిగిలి ఉంది. ఏం చేద్దామంటే ఇవాళ పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ఒకసారి అవకాశం ఇచ్చి ఇవాళ సెషన్ వారికి ఏ విధంగా ఉపయోగపడింది, లేకపోతే వారి యొక్క సూచనలు ఏమైనా ఉన్నాయా, అవి ఏమైనా మనం తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేద్దామండి. ఎవరైనా ప్రశ్నలు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ సింబల్ వాడండి, మనకి గందరగోళం లేకుండా ఉండడానికి. ధన్యవాదాలు.
ఎవరికైనా ప్రశ్నలు ఉంటే మీరు హ్యాండ్ రైజ్ సింబల్ వాడితే దానికి తగ్గట్టుగా మీకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రశ్నలు వచ్చే లోపల రాఘవరావు గారు ఎలా అనిపించింది మీకు ఇవాళ సెషన్? నాకు అనిపించేదే ఉందండి, విన్నవారు వాళ్ళందరికీ సంతృప్తి కలిగినట్టయితే, సంతోషం కలిగినట్టయితే నాకు చాలా సంతోషం. ఓకే, బాగుందండి. అయితే చెయ్యలైతే రేస్ చౌడు బాగానే ఉంది. ఇప్పుడు ఎంఎస్ఆర్ మాట్లాడుతున్నాడు, వినపడింది. ఓకే, ఇప్పుడు వినిపించింది. నీ కాల్ ఏది? కాల్ జారీ చూపించు కాల్. హలో హలో, క్షమించాలి, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో అంటున్నారు కదా, మీ పేరు ఏంటండి? రిటైర్డ్ ప్రొఫెసర్ పగడాల బాలసిద్ధముని, ఎస్ యూనివర్సిటీ తిరుపతి. అలాగే అండి, నమస్కారం. మా రాఘవరావు గారికి పాదాభివందనము. చాలా చక్కగా వివరణ ఇచ్చారు ప్రశ్నలకి. హలో, చెప్పండి చెప్పండి సార్. ముఖ్యంగా ఈ ప్రశ్నల్లో మనకు 27 అవతారాల గురించి చెప్పడం జరిగింది మహావిష్ణువుది. అందులో మనకు భారతదేశానికి సంబంధించినంత, భారతవర్షానికి సంబంధించింది వృషభుడు అనేసి ఒకటి ఉంది. వృషభుడి అవతారం కూడా మహావిష్ణు అవతారమే. స్వయంభువు మనుకాలంలో అది ప్రథమ అవతారం అవుతుంది. దాని గురించి మరొకసారి ఎప్పుడన్నా చెప్తే బాగుంది అనిపిస్తాను. హలో, అవునండి, కరెక్టే, మీరు చెప్పిన మాట కరెక్టే. ఋషభుడు గురించి కూడా ప్రస్తావన అయితే ఉండాలి అనేది. అది మన భారతదేశానికి ముఖ్యంగా సంబంధించింది కాబట్టి, అతి పురాతనమైతే వస్తుంది కాబట్టి దాన్ని చెప్పడం. అలాగే మన రాఘవరావు గారు గౌతమ బుద్ధుని గురించి చెప్తూ వచ్చారు. గౌతమ బుద్ధుడు ఈ గౌతమ బుద్ధుడు కాదనుకోండి. రాఘవరావు గారు చెప్పడం ఏమంటే, బుద్ధిని అవతారం అప్పుడు కొన్ని హలో, మీ మాట వినబట్లేదండి ఇప్పుడు. అయితే ఆయన బహుశా చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, బుద్ధుడు అనేది చెప్పండి. గౌతమ బుద్ధుడు కాదు, యాక్చువల్ గా బుద్ధుని అవతారము ఒకప్పుడు జరిగింది. మన రాఘవరావు గారు చెప్పినట్టుగా త్రిపుర సంహారప్పుడు జరిగింది అనమాట, కరెక్టే. కానీ అప్పుడు ఆయన అధర్మంగా చేసినట్టుగా లేదు. అధర్మం జరిగింది అనుకొని అంతకు ముందు ఇంద్రుడు చేసినప్పుడు ఆయన యొక్క అంశని అక్కడ పక్కన పెట్టడం జరిగింది. ఎవరు? బౌద్ధులు కావచ్చు, ఆపాకృతులు కావచ్చు, జైనులు కావచ్చు. అలాగే ఈ జైన మతం సంబంధించింది కొన్ని చూస్తూ వచ్చాము. ఆ ఋషభుడు అనేసి ఒక అతను ఉన్నాడు. వాళ్ళు కూడా వేరే, అంటే మా ఈ ఋషభుడు కాదు, ఆయన ఋషభుడు వేరే అనమాట. అక్కడ ఏమైందంటే, కొన్ని చోట్ల, 1-2 చోట్ల కృష్ణావతారం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కొంతమంది వర్ధమాన జైన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళతో కలిసినట్టుగా ఉందన్నమాట. అటువంటి కొంచెం తీసుకొని వస్తే మనకు కొంచెం క్లియరెన్స్ వస్తుంది అనిపిస్తుంది అవతారాల గురించి. అలాగే ఈ సగర్ చక్రవర్తి కుమారులు పోయినారు, ఈ విధంగా అంటే కపిలమ్మ దీనికి పోయినా అని చెప్తూ వచ్చారు. చాలా చక్కగా వివరించారు మన రాఘవరావు గారు. కానీ అందులో నాకేమంటే ఒక చిన్న సందేహం ఏమంటే, సగరుడు అంటే మామూలుగా ఇంతకుముందు దీని ప్రకారం తీసుకున్నామంటే 5 కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నట్టు చెప్తారు. మన వరాహస్వామి అవతారం అప్పుడు 10 కోట్ల సంవత్సరాలు ఉన్నట్టుగా సార్ చెప్పడం జరిగింది. కానీ నాకు తెలిసి ఎవరో చెప్తూ వచ్చానట, సగరుడు కాలం కంటే ముందు ఈ భూమి అనేది చతురస్ర ఆకారంలో లేదా దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్నట్టు చెప్తారు. సగరుడి కాలం తర్వాత వీళ్ళ వల్ల అది గుండ్రంగా తయారైందని చెప్తారు. అది ఎంతవరకు కొద్దిగా ఆ యొక్క సందేహం ఉంది. దాని గురించి ఇంకొకసారి ఎప్పుడన్నా కానీ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. హలో సార్, నమస్తే. అలాగే అండి, ఓకే, అర్థమైందండి. రాఘవరావు గారు స్పందించవచ్చు మీరు. అంటే ఈ భాగవతం ప్రకారం చెప్పాలంటే ఉరుక్రముడు, రిషభుడు 2 పేర్లు కూడా ఒక వ్యక్తివే అని చెప్పేసి చెప్తోంది. ఆయన్నే ఉరుక్రముడని ఋషభుడని అంటారని చెప్పేసి. ఈ ఋషభుడు వేరు, జైనులకు సంబంధించిన ఋషభుడు వేరు. ఈ ఋషభుడు చాలా పూర్వకాలం వాడు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ భూమి నలుచదరంగా ఉంటుంది అని చెప్పి మరి ఎవరు చెప్పారో తెలీదు. నాకు
మన గ్రంథాల్లోనూ నాకు కనిపించలేదు. అదే విధంగా శాస్త్రీయంగా అంటే ఆధునిక సైన్స్ పరంగా చూసుకుంటే ఏ గ్రహము కూడా ఇలా చదరంగాను లేకపోతే క్యూబ్ గాను ఉండేటువంటి అవకాశం లేదు. ఎంచేతంటే అవి అమితమైనటువంటి వేగంతో తిరుగుతూ ఉండటం వల్ల అలా ఉండలాగా చుట్టుకుపోయి గోళంగానే మారిపోతాయి తప్ప వేరుగా ఉండేటువంటి అవకాశం లేదు. ఎటొచ్చి ఈ ఉల్కలు గ్రహ శకలాలు ఇవి మాత్రం క్రమాకారం లేకుండా ఒక బండరాళ్ళలాగా కొండరాళ్ళలాగా గులకరాళ్ళలాగా ఉంటాయి తప్ప మిగిలిన ఏ గ్రహాలు కూడా అలాంటి ఆకారాలు పొందేటువంటి అవకాశం ఉన్నట్టుగా సైన్స్ ఒప్పుకోవటం లేదు. అది మరి పురాణాల్లో కూడా మరి నాకు కనిపించలేదు అటువంటిది. చూద్దామండి, ఏమన్నా దొరికితే మళ్ళీ ముందు ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ ఇంకెవరైనా అడిగేది కానీ సూచనలు, ముఖ్యంగా నేను సూచనల గురించి చూస్తున్నాను, లేదంటే ఎవరైనా క్లారిఫికేషన్స్ ఇస్తారన్నా వారికి తెలిసిన దాంట్లోని క్లుప్తంగా ఉంచండి. మీ ప్రశ్న కానీ మీ సందేహం కానీ సందేశం కానీ. సందేహం సత్యవేణు గారు. ఓకే. ఇప్పుడు మనం ఇదే ఈ పరంపరలో మనకి భూమి గుండ్రంగా ఉండదు, భూమి ఒక స్తూపాకారంలో మేరు పర్వత ఆకారంలో ఉంటుందని, దాని చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతారని, భూమి కేంద్రమని భూకేంద్ర సిద్ధాంతం ఒకటి ప్రతిపాదన జరిగింది మన ఇదిలోనే, పేరు మర్చిపోయాను. అవును. ఈ విధంగా భాగవత ప్రకారం కూడా అలాగే ఉన్నట్టు నేను చదివాను. అంటే నేను పద్యాలు అవి చదవలేదు కానీ వ్యాఖ్య చదివా. సో అది ఎంతవరకు నిజం? మరి భూమి నిజంగానే సూర్యుడు చుట్టూ తిరుగుతుందా, లేకపోతే భూకేంద్ర సిద్ధాంతమే కరెక్టా అని భాగవతంలో ఉన్నట్టు నాకు అనుమానం. దాని గురించి ఏమైనా వివరిస్తారా? ఇది గత వెబినార్లో ఒకసారి మనం మాట్లాడుకున్నామండి. భూమి గుండ్రంగా ఉందని వేద కాలం నుంచి కూడా మన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా భూగోళము అనేటువంటి పదాన్ని వేదంలో కూడా ఉపయోగించడం జరిగింది, పురాణాల్లో కూడా జరిగింది. అంచేత అది గోళాకారంగానే ఉంటుంది కానీ స్తూపాకారంగా ఉండేటువంటి అవకాశం లేదు. రెండోది ఏంటంటే భూమి చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నాయి లేకపోతే సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి విషయం కూడా నిజం కాదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, సూర్య కేంద్ర సిద్ధాంతమే నిజం. ఆ విషయాన్ని కూడా మనకి వేదాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది, చదివాం, చూసాం. మొన్న ఒక ఉదాహరణ కూడా చెప్పాం. ఒక ఋషీశ్వరుడు తన మంత్రంలో చెప్పాడు, నేను ఈ భూమితో కలిపి సూర్యదేవ నీ చుట్టూ నేను అనుక్షణం నీకు ప్రదక్షిణాలు చేస్తున్నాను అని చెప్పినటువంటి మంత్రం ఎంతకంటే గొప్ప సాక్ష్యం మరొకటి ఉండదని చెప్పేసి నా ఉద్దేశం. అనేకమైనటువంటి ఇది కాకుండా చాలా ఉన్నాయి మా వేదాల్లో కూడా. అంచేత అది నిజం. అయితే మీకు వచ్చినటువంటి సందేహం నాకు అర్థమైంది. మేరు పర్వతం చుట్టూ ఈ గ్రహతారకలన్నీ తిరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఒకటి ఉంది. అది మనకి పురాణంలో కూడా, శివ పురాణంలో కూడా కనిపిస్తుంది. అది మేరు పర్వతం చుట్టూ ఈ గ్రహాలు నక్షత్రాలు అన్ని తిరుగుతున్నాయి. అలా తిరుగుతూ ఉండటం చూసి వింధ్య పర్వతం ఆశ్చర్యించుకొని నేను కూడా అలా పెద్దగా ఎదిగిపోతే నా చుట్టూ కూడా తిరుగుతాయని చెప్పేసి వింధ్య పర్వతం పెరిగిపోయింది. అప్పుడు అగస్త్యుడు వచ్చి దాన్ని వంగదీశాడని చెప్పేసి మనకు పురాణ కథ ఉంది. కానీ అది కేవలం మనకు ఒక విషయాన్ని, విజ్ఞాన విషయాన్ని తెలియజేయడానికి చెప్పినటువంటి చమత్కారపు పురాణం తప్ప నిజమైనటువంటిది అది కాదు. ఎందుచేత అంటే ఈ మేరు పర్వతం చుట్టూ గ్రహతారకులు ఎందుకు తిరుగుతున్నాయి అన్నప్పుడు అసలు మేరు పర్వతం అంటే ఎక్కడ ఉంది అనేటువంటిది మనం తీసుకోవాలి. తీసుకుంటే ఉత్తర ధ్రువం అని అంటూ ఉంటాం మనం ఈ భూమి మీద. ఉత్తర ధ్రువం, ఆ ఉత్తర ధ్రువాన్ని మేరు పర్వతం అని చెప్పేసి మన పురాణాలు చెప్పాయి. ఇది నిజమా కాదా, దీని లక్షణాలు ఏంటి అంటే మేరు పర్వతానికి ఇచ్చినటువంటి లక్షణాలన్నీ కూడా ఉత్తర ధ్రువానికి సరిపోతున్నాయి. అది నేను ఇంతకు ముందే మా పుస్తకాల్లో రాయటం జరిగింది. అంటే విడివిడిగా ఇటు వాళ్ళు ఇచ్చినటువంటి వర్ణన, దానికి అంతరార్థము అటు ఇటుగా మధ్యలో గీత కొట్టి మరి ఇవ్వటం జరిగింది. దాని ప్రకారంగా మేరు పర్వతం అంటే ఉత్తర ధ్రువ ప్రాంతం అని చెప్పేసి తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తర ధ్రువ ప్రాంతానికి, అదే మేరు పర్వతానికి అచలాచలము అనేటువంటి పేరుంది. అంటే చెలిస్తుంది కానీ చెలించినట్టుగా ఉండదు.
ఎంచేతంటే మనము భూమధ్య రేఖ దగ్గర ఉన్నాం అనుకోండి, భూమి చెలిస్తుంది కనుక మన స్థానం మారుతోంది, ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాం. కానీ ఈ ధ్రువంలో ఉన్నది పైన ఉంటుంది కాబట్టి అది ఎలా తిరుగుతూ ఉంటుంది, మన స్థానం మారం, అక్కడే ఉంటాం. భూమి తిరుగుతూనే ఉంటది. అవునండి. చలమే కానీ అచలము. ఎంచేత మనం అక్కడే ఉంటున్నాం కాబట్టి తెలియట్లేదా అనేటువంటి ఒక అనుమానం. అలాగే మేరు పర్వతం మీద 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి అని చెప్పేసి చెప్పారు. అది కేవలం మనకి ఉత్తర ధ్రువంలో కనిపిస్తోంది అది. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఈ చుట్టూ ఈ నక్షత్రాలు అవి తిరగడం ఏంటి అంటే, ఉత్తర ధ్రువం దగ్గర మనం కూర్చుని ఉండి ఆకాశంలో చూస్తే నిజంగానే ఈ నక్షత్రాలన్నీ ఎలా తిరుగుతూ ఉన్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటారా, మీరు ఒక పెద్ద గొడుగు తీసుకోండి, ఆ గొడుగు నిండా కన్నాలు పడవండి నక్షత్రాలలాగా. పొడిచి మీరు కింద కూర్చోండి, ఆ గొడుగు కర్ర పట్టుకోండి, ఇలా గిరగిరా తిప్పుతూ ఉండండి దాన్ని. ఆ పైకి చూడండి ఆ గొడుగు టాప్. మీకు అప్పుడు అది ఎలా కనిపిస్తుంది, మీరు అక్కడే ఉంటారు, మీ చుట్టూ ఆ కన్నాలన్నీ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉన్నట్టుగా ఉంటాయి. అదే విధంగా ఇక్కడ భూమి మీద కూర్చొని మనం ఆ ఉత్తర ధ్రువం దగ్గర ఉండటం వల్ల ఆ పైన నక్షత్రాలన్నీ కూడా మన చుట్టూ తిరిగినట్టు కనిపిస్తాయి, కానీ నిజానికి అది కాదు. దాని చేత చమత్కారంగా అలాగే ప్రదక్షిణ చేస్తాను కూడా. ధ్రువ చరిత్రలో కూడా చెప్తారు, ధ్రువుడిని నీ చుట్టూ నక్షత్రాలు సప్త ఋషులు అందరూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అని విష్ణుదేవుడు వరం ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఎంచేతంటే ఏ నక్షత్రం ధ్రువ నక్షత్రంగా ఉన్నా సరే ఈ మొత్తం నక్షత్రాలన్నీ కూడా చుట్టూ తిరిగినట్టే ఉంటాయి. ఎంచేతంటే అది సెంటర్ పాయింట్. ఈ గొడుగు కర్రను చూసారా, ఆ కర్ర చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ నక్షత్రాలన్నీ. కానీ నిజంగా తిరగడం కాదు, అది మనకి అలా కనిపిస్తుంది అనమాట. మన భూమి తిరుగుతుంది, మనమే తిరుగుతున్నాం. మనం తిరుగుతూ ఉంటాం వల్ల అవి తిరిగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అదే మేరు పర్వతం చుట్టూ తిరగటం అంటేనే. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మీరు పెట్టిన వెబ్సైట్ బాగుంది, అందులోని మళ్ళీ ఒక్కసారి పెట్టండి విజయభాస్కర్ గారు. ఆ నార్త్ పోల్ అని పెట్టారు కదా టెలిస్కోప్ వెబ్సైట్. ఇక్కడ మీరు చెప్పినట్లుగానే బికాస్ ద ప్లానెట్స్ నార్త్ పోలార్ యాక్సిస్ పాయింట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పోలారిస్ ఇట్ రిమైన్స్ నియర్లీ స్టేషనరీ ఇన్ ద స్కై యాజ్ ద స్టార్స్ వీల్ అరౌండ్ ఇట్ డ్యూ టు ఎర్త్స్ రొటేషన్. సో అక్కడ మనం ఉన్నప్పుడు నార్త్ పోల్ దగ్గర ఉన్నప్పుడు యాక్సిస్ అలా ఉంటుంది కాబట్టి మనకి నక్షత్రాలన్నీ మన చుట్టూ తిరుగుతున్నట్లుగానే మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నట్లుగానే అనిపిస్తున్నాయి. అయితే సమయం అయితే మించిపోయింది, చివరికి వచ్చేసాము, 8:30 దాటిపోయింది కాబట్టి ముగిద్దాము. ముగిచ్చే ముందర రాఘవరావు గారు, మరి ఇవాళ స్పందన ఇంకా మెరుగుగా ఉంటుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. మనం ఏం చేస్తే ఇంకా ఆసక్తికరంగా ఈ సెషన్స్ ని చేయొచ్చు అనేది ఒకసారి చూద్దామండి. అంటే ఆసక్తికరంగా అంటే మీ పాత్ర మీరు చాలా చక్కగా వహిస్తున్నారు, ప్రశ్నలు కూడా అంతే రసవత్తరంగా, ఇంకా జిజ్ఞాసతో కూడినవి అయ్యి ఇంకా ఎక్కువగా ప్రోబింగ్ గా ఉంటే మనకు కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. నా ఒక్కటే విన్నపం అండి, పురాణాలలోని విషయాలని మనం ఈ కాలంలోని మనం సనాతన ధర్మాన్ని అనుసరించడానికి ఎలాగ ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ధర్మాన్ని ఇప్పుడు రక్షించుకోవడం అనేది మనకి ప్రస్తుత కర్తవ్యం అయింది కాబట్టి పురాణాలలోని ఉన్న విజ్ఞానాన్ని అలాగే ఆధ్యాత్మికతను ఈ కాలంలో మనం ఎలాగ వాటిని వినియోగించుకోవాలి అనేదే మనం దృష్టి కేంద్రీకరిస్తే అందరం అటువంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటే అది మనకి అందరికీ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. సో మీరందరూ కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తాను. మల్లది గారు, ఒక చిన్న విషయం చెప్పండి. రాఘవరావు గారు ప్రచురించిన పుస్తకాల సంపుటి ఉంది కదా, అది మన ప్రతి ఒక్కరూ చదివితే చాలా జిజ్ఞాసతో ఉన్న ప్రశ్నలు ఆటోమేటిక్గా మనకి ఉద్భవిస్తాయి మనలో. చాలా మంచి ఈయన ఇచ్చిన చక్కటి వివరణలు లిఖితంగా అందులో ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఉన్నాయి, నేను కూడా కొన్ని చదివాను. అందులో ధ్రువతార అలాగే అయనాంశ అంటే ఆస్ట్రానమీలో పరిచయం ఉన్న వాళ్ళకి కూడా మన వైదిక
వేదిక్ అస్ట్రాలజీ ఎందుకు ప్రాముఖ్యం, అసలు పాశ్చాత్యులకు ఉన్న ఖగోళ శాస్త్ర జ్ఞానం అది శూన్యం. ఇప్పటికీ మనం జోడియాక్స్ అని ఏదో డేట్లు పెట్టి చెప్తూ ఉంటుంది, అదంతా అసలు సైంటిఫిక్ కాదు, మనదే శాస్త్రపరంగా ఉంటుంది అనేది మనకి అర్థమైపోతుంది అవి చదివితే. ఆయన రచయించిన జనవరి 1 వర్సెస్ ఉగాది ఇవన్నీ చదివితే మనలో చాలా మన మనస్సు వికసిస్తుంది, బుర్ర వికసిస్తుంది, మంచి ప్రశ్నలు కూడా ఉద్భవిస్తాయి అని అలాగే తప్పకుండా. ఓకే, అయితే ఇప్పుడు మూర్తి గారు రాశారు, రాజసూయ యాగం అశ్వమేధ యాగం చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. మాలతి గారు వెరీ నైస్, థ్యాంక్ యూ అన్నారు. వసుధ గారు కూడా ధన్యవాదాలు చెప్పారు. అలాగే శ్రీనివాసరావు వడాలి, చాలా రోజులైందండి శ్రీనివాసరావు గారు మిమ్మల్ని చూసి కలిసి, బాగున్నారని ఆశిస్తున్నాను. ఆయన చెప్పినది చాలా చక్కగా చెప్పారు రాఘవరావు గారు, ధన్యవాదాలు అంటున్నారు. అయితే బాగుందండి. అయితే రాఘవరావు గారు చాలా సంతోషం, నిజంగా మీరు ఇంత సమయాన్ని తీసుకొని మొత్తం రీసెర్చ్ చేసి ప్రశ్నలకి చక్కటి సమాధానాలతో పాటు ముఖ్యంగా మీ సోదరుడు విజయ్ భాస్కర్ గారికి కూడా ధన్యవాదాలు. స్లైడ్స్ తయారు చేసి ఎప్పటికప్పుడు ఏ అవసరం అయితే ఆ ఇన్ఫర్మేషన్ టకా అని తీసి పెట్టడం అనేది మీ ఇద్దరి మధ్యన అనుబంధం రామలక్ష్మణులాగా మీ ఇద్దరు చేస్తున్న సేవకి మా అభినందనలు, మా నమస్కారములు కూడా. ఓకే, అయితే అండి ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ ఎప్పుడు ఈ సెషన్ చేస్తాం అనేది మీ అందరికీ తెలియపరుస్తాము. అంతవరకు సెలవు, శుభరాత్రి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.